శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, తెలిసినట్టే ఉంటుంది, తెలిసింది అనిపిస్తుంది కానీ తెలియనట్టుగా ఉంటుంది, అర్థమైనట్లుగా ఉంటుంది, అర్థమైంది అనిపిస్తుంది కానీ అర్థమవునట్లుగా ఉంటుంది. ఇలా ఈ ఆత్మజ్ఞానము ఆత్మశక్తి అనేది వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఎవరైనా చెబుతున్నప్పుడు, దాన్ని గ్రహిస్తున్నప్పుడు, దాని ధ్యాసలో ఉన్నప్పుడు తెలిసినట్టుగా అర్థమైనట్టుగా అనిపిస్తున్నది. కానీ ఆచరణకు వచ్చేటప్పుడు శరీరపరంగానే జీవిస్తున్నాము, మరలా దాన్ని మర్చిపోతున్నాము. ఈ స్థితి చాలా కన్ఫ్యూజన్గా ఉన్నది. ఏమి చెయ్యాలి? ఇది వారి ప్రశ్న. ఇది అందరికీ ఉండేదే. అంటే ఏదో ఒకటే అయితే మనకి తెలిసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ చెట్టు ఉందా లేదా అంటే, అక్కడ చెట్టు ఉందనుకోండి, ఉంది, ఫిక్స్డ్. అంటే లేదనుకోండి, లేదు, ఫిక్స్డ్. కానీ ఇది అసలు ఈ ఆత్మ సిద్ధాంతం, ఈ ఆత్మశక్తి గూర్చిన ఎరుక, ఆత్మజ్ఞాన ఎరుక ఏదుందో, ఆ శక్తి ఏదుందో, దాని గురించి చెప్పినప్పుడు అది ఉంది లేదు ఒకే సమయంలో. అది ఉంది, దాంట్లోనే లేదు, అది లేదు, దాంట్లోనే ఉంది అన్నట్టుగా ఉంటుంది. అది అలానే ఇందులో ఏ గజిబిజి లేదు. చక్కగా అర్థం చేసుకోవచ్చు, జ్ఞానంతో అర్థం చేసుకునేది మాత్రమే, అది భావరూపం మాత్రమే. అందుకే దానిని ఒక ఉపనిషత్తులో అది కదులుతూ కదలకుండా ఉన్నది అని చెబుతారు, అది కదలకుండా కదులుతూ ఉన్నది అని చెబుతారు. అందుకే అనేక రకాలుగా దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అసలు అనేక మార్గాలు, అనేక పుస్తకాలు, అనేక గ్రంథాలు ఆత్మశక్తి గూర్చి రకరకాలుగా, అంటే మనిషికి ఎన్ని సందేహాలు వస్తాయో అన్ని సందేహాలలోనూ దాన్ని తీర్చే ప్రయత్నం చేశారు. ఆత్మశక్తి ఎరుక అర్థమైనట్టే ఉంటుంది, జారిపోయినట్టు ఉంటుంది. ఎందుకని? పట్టుకున్నట్టు దొరికినట్టు శరీరానికి అలవాటు మనకి. ఇప్పుడు చేతులతో ఏదో పట్టుకున్నాం, నేను పట్టుకున్నానంటాం, జారిపోయింది అంటాం. అయితే అసలు అక్కడ పట్టుకోవడానికి ఏమి లేదు శక్తిలో. అది ఆకాశ తత్వము. పట్టుకోవడానికి ఏం లేదు, ముట్టుకోవడానికి ఏం లేదు, దర్శించడానికి ఏం లేదు, వాసన చూడటానికి ఏం లేదు, స్పర్శ అనుభవించడానికి ఏం లేదు. కానీ ఈ 5 రకాలుగా ఏమీ లేదు. కానీ అక్కడ ఆకాశం ఉందిగా. అక్కడ ఆకాశము ఉందని దానికి పేరు పెట్టాంగా, దాన్నే ఖాళీ అంటున్నాంగా, దాన్నే శూన్యం అంటున్నాంగా, దానినే ఏమీ లేదు అక్కడ అంటున్నాంగా. అంటే ఏమీ లేదు అనేది ఒకటి ఉంది కదా అక్కడ. ఇది జ్ఞానంతో అర్థం చేసుకోవాలి, ఎవరిలో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకళ్ళు ఇంకోళ్ళకి చెప్పేది కాదు అసలు. ఇది దీనికోసమే ధ్యానం, దీనికోసమే తపస్సు, దీనికోసమే మౌనం, దీనికోసమే నిశ్శబ్దం, దీనికోసమే సాధనలన్నీ. నీలో నువ్వు చేసుకునే సాధనలన్నీ నువ్వు ఆ స్థితిని అనుభూతి చెందటానికి, అనుభవించటానికి. అనుభవించటం అంటే ఏంటి? మనకి కంటితో చూడటం అనుభవించటం, చెవులతో వినటం అనుభవించటం, ముక్కుతో వాసన చూడటం అనుభవించటం, చర్మంతో స్పర్శలు అనుభవించటం, నాలుకతో రుచులు అనుభవించటం. అంటే మనకి ఈ 5 రకాలుగా మాత్రమే అనుభవాలు తెలుసు, ఇంకా ఎలాగో తెలియదు మనకి. ఈ 5 రకాలుగా కాకుండా అది ఉంది అంతే. ముందు ఆ పాయింట్ ఫిక్స్ అయిపోవాలి మనం. ఇప్పుడు నేను శరీరము అన్నప్పుడు నేను ఈ 5 రకాలుగా మాత్రమే శరీరంతో అనుభవించగలను. జాగ్రత్తగానండి, మనలో ఉన్నటువంటి స్థితులు తెలుసుకోవాలి. అంటే అసలు మనం ఎలా ఉన్నాం, మనం ఎన్ని స్థితులుగా ఉన్నాం ముందు చూడండి, అప్పుడు బయట స్థితుల్ని తెలుసుకోవచ్చు. మనం ఒకటి శరీర స్థితిలో ఉన్నాం, అంటే పదార్థము, ఒక ఘన పదార్థం, ఘనత్వాన్ని ధరించి ఉన్న శరీర రూపం మనదే, మనం శరీర స్థితిలో ఉన్నాం. ఓకే, ఒక స్థితి అది. రెండవ స్థితి ఏంటి మనదే అంటే మనము మనోస్థితిలో ఉన్నాం. అంటే ఈ శరీరం ద్వారా ప్రపంచం నుండి, అంటే ఈ ప్రపంచం నుండి గ్రహించినటువంటి విషయాలన్నీ మనసుగా, మనలో జ్ఞాపకాలుగా లోపల ఉన్నాయన్నీ. అది ఎక్కడ? నేను ఈ శరీరం అనే భావనతో, నేనుతో మొదలై ఆ నేనుకి అల్లుకొని సమస్తం ఉన్నాయి.
ఆ నేను ఆధారంగా సమస్తం ఉన్నాయి, ఆ నేనులో సమస్తం ఉన్నాయి. అది మనకు సంబంధించినటువంటి సృష్టి. సృష్టి అనంతంగా ఉండొచ్చు, కానీ నాకు సంబంధించిన, మీకు ఎవరికి వారికి సంబంధించిన సృష్టి ఏంటి అంటే సత్యం ఏంటి, సృష్టి సత్యం ఏంటి అంటే మన మనసులో ఉన్నాయి. మనం మామిడి చెట్టును చూసాం, జామ చెట్టును చూసాం, వేప చెట్టును చూసాం, మునగ చెట్టును చూసాం, అలా అనేక చెట్లు చూసాం. మనం చూడనటువంటి చెట్లు ఎన్ని ఉన్నాయో చాలా ఉంటాయి. అవి మనకు ఉన్నట్టు లెక్క కాదు, అసలు మనకు తెలియదు, వాటి ఉపయోగాలు తెలియదు. అవి ఉన్నట్టే కానప్పుడు, మనం చూడనప్పుడు, మనకు తెలియనప్పుడు అవి ఉపయోగకరమైనవైనా, మనం ప్రస్తుతం ఉపయోగించుకున్న వాటికంటే అద్భుతమైన ఈ సృష్టిలో అవి ఉన్నా మనకు లేనట్టేగా. అంటే మన సృష్టి ఏంటి అనేది తెలుసుకోండి. మీరు మొత్తం సృష్టి గురించి మాట్లాడద్దు. మన సృష్టి ఏంటి అంటే మన స్థాయి తెలుసుకుంటే తర్వాత మిగిలిన విషయాలు అడంతటా అర్థమవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం మన స్థాయి ఏంటి? మనకు తెలిసిన చెట్లు, మనం తినగలిగిన ఆహార పదార్థాలు, అవి మనకు ఎలా వండుకోవటం వచ్చు. వాటిని ఇంకొక చోట ఇంకొకలా వండుతున్నారు, కానీ మనకు తెలియదు. అది ఇంతకంటే మనం తినే వాటికంటే అధిక పోషణనిచ్చేలా రకరకాలుగా వాటిని వండుకొని తింటున్నారు, కానీ మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు అది లేనట్టే లెక్క. మనకు తెలియనిది ప్రతిదీ లేనట్టే లెక్క. మనకు తెలిసిందే ఉన్నట్టు లెక్క. అదేంటండి మనకు తెలియకపోతే లేనట్టు లెక్క ఏంటంటే? ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి అంటున్నారు. 200 దేశాల్లో మనుషులు ఉంటారు కదండి. అంటే 200 దేశాలు ఉన్నాయని తెలిసింది. 200 దేశాలంటే దేశం అంటే మట్టి కాదు, మనుషులే. దేశంలో మనుషులే ఉంటారు కాబట్టి వాళ్ళే పెట్టుకున్నారు ఇది మా దేశం అని తెలిసింది. కానీ ఆ మనుషులు ఎవరు, ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి మీకు తెలుసా? వాళ్ళ పేర్లు ఏంటి మీకు తెలుసా? అంటే ఊహాత్మకంగా తెలుసు తప్ప వివరణాత్మకంగా తెలియదు. అందుకని మనకు వాళ్ళ గురించి ఎందుకు గొడవే ఉండదు. ఇప్పుడే 200 దేశాల్లో చాలా దేశాలు యుద్ధాలు చేసుకుంటూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటాయి. అనేక దేశాల్లో ఈ దేశం వెళ్ళి ఆ దేశం మీద, ఆ దేశం వెళ్ళి ఈ దేశం మీద దాడులు చేసుకొని టెర్రరిస్ట్ అటాక్లు, నక్సలైట్ అటాక్లు జరుగుతూ ఉంటాయి. అసలు మనం అవి పట్టించుకోము, తెలియదు, వాటి భావన కూడా మనకు ఉండదు. మీరు గమనించుకోండి కావాలి. ఒకవేళ నిజంగా ఎవరన్నా బాగా వార్తలు చదివే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మొత్తం ఇదంతా తెలుసుకుంటారు పేపర్ల ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా, కానీ మనకి ఎఫెక్టే ఉండదు. ఎందుకంటే అది ఎక్కడో ఏ దేశంలోనే జస్ట్ అది వినికిడి జ్ఞానం. ఉన్న దేశాలు ఉన్నాయి, కొట్టుకుంటున్నారు. నేను అక్కడ లేను, నాకు తెలియదు, అది నా సృష్టిలో లేదు. ఎందుకంటే ఆ బాంబు వచ్చి నా మీద పడుతుంది అని నా సృష్టిలో లేదు. నా సృష్టిలో ఉన్నదే నాకు సుఖమైన, దుఃఖమైన, ఆనందమైన, బాధైన నా సృష్టి. నా సృష్టి అంటే ఏంటి? నా సృష్టి అంటే ఏమి లేదు, నా మనసు. ఎవరి మనసు వాళ్ళ సృష్టి, సింపుల్ అంతే. అలా నువ్వు సృష్టిలోనే ఉండొచ్చు. ఏమండి నేను సృష్టి ఎక్కడ చేసుకుంటున్నానండి, నేను సృష్టిలో గాలే పీల్చుకుంటున్నా, సృష్టిలో నీరే తాగుతున్నా, సృష్టిలో సూర్యుడినే వాడుకుంటున్నా, సృష్టిలో భూమినే వాడుకుంటున్నా, సృష్టిలో ఉన్న ఆహార పదార్థాలే తింటున్నా, పంచభూతాలతోనే బతుకుతున్నా అని అనొచ్చు. అవన్నీ మీరు చూసి మీ సృష్టిలో చేర్చుకున్నవి. అలానే వాటి గురించి మీరేం పట్టించుకోరు. అవి పాడైపోయినా, నాశనం అయిపోయినా, ఏమైపోయినా పట్టించుకోరు. ప్రకృతి ఎటువంటి వైపరీత్యాలకు లోనవుతున్నా ఎవరికీ ఏ బాధ లేదు. కారణం ఏంటంటే ప్రకృతిని వాడుకుంటుంది నా కోసం అంతే. నేను ప్రకృతిని గుర్తించింది, ప్రకృతి ఉందని తెలుసుకున్నది, పంచభూతాలు ఉన్నదని తెలుసుకున్నది, వాటి ద్వారా నేను బ్రతకటానికి అవసరమైన వనరులు పొందడం కోసం మాత్రమే. అంటే నా కోసం, అంటే అవి నా సృష్టిలో నాకెంత అవసరం అంతే ఉంటే తప్ప వాటి గురించిన గొడవ నాకు లేదు. అలా మన సృష్టిలో ఉన్న ఎవరైనా వస్తువులైన, విషయాలైన, ప్రదేశాలైన, మనుషులైన నా సృష్టిలో నాకు అని నేను భావించుకొని నా వైపుగా ఏం ఆలోచించుకుంటానో వాళ్ళ నుంచి నేను పొందేవి, అది మాత్రమే నా సృష్టి. అందుకే ఏ ఇంట్లో అయినా సరే మీరు గమనించండి, నా భార్య ఏమనుకుంటుందో ఆమె సృష్టి నాకు తెలియదు. నా సృష్టిలో ఆమె నన్ను ఎలా సుఖపెడుతుంది, ఆమె నాకు ఎలా సహకరిస్తుంది, ఆమె నాతో ఎలా ఉంటుంది, ఇంతే నాకు తెలుసు. నా సృష్టి అది. ఆమె సృష్టి నాకు తెలియదు. నా సృష్టిలో నేను ఆవిడికి ఏం చేస్తున్నానో నాకు తెలుస్తుంది, ఏం చేయాలనుకుంటున్నానో నాకు తెలుస్తుంది. ఎందుకనంటే నేను చేయకపోతే ఆమె నాకు చేయదు కనుక. అసలు ఇద్దరు మనుషులు కలయిక ఒడంబడిక కనుక.
ఎందుకని భార్యాభర్తలు అనేది కూరగాయలు బేరాలాడినట్టు బేరాలాడి రైతు బజార్లోను మార్కెట్లోను సరుకులు కొనుక్కున్నట్టు కొనుక్కున్నాం, మన స్థాయికి తగ్గే అంతే. కాబట్టి అది బేరసారమే, వివాహానికి ముందే బేరసారం. అలా మన ఇంట్లో అయినా సరే ఎవరితో అయినా సరే నా వైపు నుంచి నేను వాళ్ళకి ఏం చేయాలి, వాటినే మనం మళ్ళీ ఇలా స్వార్థంగా మొత్తంగా మన సృష్టిలో మనం ఉండిపోయి, అంటే మన సృష్టి మన మనసే మళ్ళీ చెబుతున్నా, మనం గుర్తించిన విషయాలు, మనం తెలుసుకున్న విషయాలు, మనం అనుభవించిన విషయాలు మొత్తంగా మనకి లోపల చేరి మనసయింది. అదే మన మానసిక జ్ఞానము. మన సృష్టి మన పరిమిత జ్ఞానము. జ్ఞానం అంటే తెలియటం అంతే. తెలిసిందంతా శరీరపరంగా ప్రపంచపరంగా నేను తెలుసుకున్నది నా సొంత సృష్టి. నా సొంత సృష్టిలో నేను అంగీకరించి చేర్చుకున్నది ఉంటుంది. ఎంత దగ్గరగా చేర్చుకున్నాను, ఎంత దూరంగా పెట్టుకున్నాను, ఎంత బంధం వేసుకున్నాను, ఎంత బంధం వద్దనుకున్నాను, నేనేం చేయాలనుకుంటున్నాను, వాళ్ళ నుంచి ఏం పొందాలనుకున్నాను, లేదా వాటి నుంచి ఏం పొందాలనుకుంటున్నాను, తిరిగి వాటికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మా ఇంట్లో ఒక మొక్క పెట్టాను, ఆ మొక్క ఉద్దేశం ఏంటంటే నాకు దాని పువ్వులు కావాలి అని. ఇంకో మొక్క పెట్టాను, నా ఉద్దేశం ఏంటంటే దాని కాయలు కావాలి అని. ఇప్పుడు కనుక నాకు పువ్వులు కావాలి కనుక, నాకు కాయలు కావాలి కనుక నేను ఆ మొక్కకి నీళ్లు పోస్తాను, దాన్ని బ్రతికించి ఏర్పాట్లు చేస్తాను. అవసరమైతే అది చనిపోతుంటే పురుగు మందులు కొడతాను. అది చనిపోకుండా నేను చేయగలిగినన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాను. ఇది నాకు మొక్క మీద ఉన్న ప్రేమ కాదు, మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి. నాకు మొక్క నుంచి ఉన్న అవసరం, నా అవసరం తీరాలంటే దానికి అవన్నీ చేయాలి. అలాగే ఒక మనిషితో నాకున్న అవసరానికి నా అవసరాలు తీరాలంటే మొక్కకి ఎలా చేయాలో మనుషులందరికీ అలాగే చేయాలి. అసలు ఈ ప్రపంచంలో ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఏ విషయానికైనా సరే నేను ఏదైనా పొందాలి అంటే దానికి ఇవ్వవలసింది ఇవ్వాలి, దానికి చేయవలసింది చేయాలి. ఇక్కడ మనుషులు స్వార్థపరత్వం అంటే నా కోసమేగా. ఇప్పుడు చెట్లైనా నా కోసమే, పంచభూతాలైనా నా కోసమే, ప్రకృతి మొత్తం నా కోసమే, మనుషులు మొత్తం నా కోసమే, అన్నీ నా కోసమేగా. అందుకని నేను వాటిని తెలుసుకుంటున్నా, వాడి దగ్గరికి వెళ్తున్నా. వాటి మీద ప్రేమ కాదు, నా కోసం నేను బ్రతకాలన్నటువంటి ఆసక్తి. అయితే ఇక్కడ ఇది సంపూర్ణంగా పెరిగిపోయినప్పుడు, ఈ స్వార్థం ఎక్కువైపోయినప్పుడు, స్వార్థము అంటే తప్పు పదం కాదు, అది స్వ అర్థము. స్వ అంటే సొంత, అర్థము అంటే నేను జీవించడానికి అవసరమైంది నాకు అర్థమవుతుంది, నా జీవితం ఇది. అర్థము అంటే ఏంటి? మొత్తంగా నాకు తెలియబడుతున్నా, నాకు అర్థమవుతున్న విషయం. నేను బతుకుతుంది స్వ అర్థంతోనే, నాకు తెలుస్తుంది అంతోనే కదా నేను బతకగలను. నాకు ఆకలేసింది కాబట్టి అన్నం తింటాను, నాకు మలమూత్ర విసర్జనకు వెళ్ళాలని స్పందన కలిగింది కాబట్టి వెళ్తాను. ఇదంతా నాకు అనిపించటమే కదా నేను చేసేది, నాకు అనిపించకుండా నేనేం చేయలేనుగా. అలాగే నా శరీరంలో అనిపించే అన్నిటి కోసం నేను ప్రయత్నించుకుంటూ ఉంటాను. అనిపించేలా శరీర నిర్మాణం ఉంది. శరీరం నేను తయారు చేసింది కాదు, సృష్టి తయారు చేసింది. కానీ నాకు ఒక స్థితి ఉంది. నా స్థితులు ఏంటి అన్నప్పుడు శరీరము ఒక స్థితి. ఈ శరీర స్థితికి శరీరమునకు అనేక స్థితులు ఉన్నాయి, అనేక అవసరాలు ఉన్నాయి, గ్రహణ శక్తులు ఉన్నాయి. మొత్తంగా ఈ గ్రహణ శక్తులన్నీ శరీర అవసరాలే. అవి అనిపించినప్పుడు అవి చేయాలి నేను. అందులో అనిపించినప్పుడు కొన్ని చేయకపోతే నేను ప్రమాదాలకు లోనవుతాను, కొన్ని చెయ్యకపోయినా పర్వాలేదు, కొన్ని చేస్తే ప్రమాదాలకు లోనవుతాను. అంటే నాకు అనిపించింది ఎవరికో హాని చేద్దాం, చెడు చేద్దాం, అని నష్టపరుద్దాం, కష్టపెడదాం అని అనిపించింది, అది కూడా అనిపించటమేగా. అప్పుడు దానివల్ల నాకు ఇబ్బంది రావచ్చు, కష్టం రావచ్చు, బాధ రావచ్చు, నేనే నష్టపోవచ్చు. చెడు కర్మల ఫలితాలు అవేగా. కాబట్టి అనిపించినవన్నీ చేసేయటమేనంటే కాదు, అక్కడ విజ్ఞత, బుద్ధి ఉంది. ఇప్పుడు ఆకలి అనిపించింది, తినాలో వద్దా? బుద్ధి తినమని చెప్పు, తినపోతే చచ్చిపోతామని చెప్పుద్ది. మలమూత్ర విసర్జనలు చేయాలనిపించింది, చేయాలా వద్దా? ఈ శారీరక అవసరాలు చేయకపోతే పోతావని చెప్పింది. కామ కోరిక కలిగింది, తెచ్చుకోవాలి వద్దా? బుద్ధి ఏం చెబుతుంది? ఇప్పుడు బుద్ధిని అడగండి ఏం చెబుతుంది అది. కాసేపు మీరు ఆలోచించుకోండి. కామ కోరిక కలిగింది, తెచ్చుకోవాలి వద్దా? బుద్ధి ఏం చెబుతుంది? అంటే ఎవరి సృష్టి వాళ్ళది అనేది ఇక్కడే అర్థమవుద్ది. బుద్ధి ఏం చెబుతుందంటే నీకు ఇంకా వివాహం కాలేదు, నువ్వు చదువుకునే వయసులో ఉన్నావు,
టీనేజ్ వచ్చింది కాబట్టి నీకు కామ కోరికలు కనిపిస్తాయి, నీకు అనిపిస్తాయి, కావాలనిపిస్తాయి. నీ ఎదురుగా స్త్రీ పురుషులు ఉన్నారు కాబట్టి మీకు ఆకర్షణ ఉంటుంది. కానీ ఈ వయసులో నువ్వు అటువంటి తప్పులు చేయకూడదు. ఎందుకంటే చదువుకొని చక్కగా జీవితంలో స్థిరపడి ధన సంపాదన వచ్చినాక అప్పుడు వివాహం చేసుకుని వ్యవస్థ వివాహ పద్ధతులు పెట్టింది. అప్పుడు నీకు నచ్చినటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకొని వివాహం చేసుకుని అప్పుడు మాత్రమే నువ్వు నీ కామ కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి ఒక నియంత్రణను సృష్టి పెట్టింది. ఆ విషయం బుద్ధి చెప్తుంది. అది సృష్టి ధర్మం. ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు కూడా కామ కోరిక తీర్చేసుకోవచ్చు టీనేజ్ రాగానే. కానీ నువ్వు వివాహం చేసుకోకుండా తీర్చుకున్నప్పుడు అది తప్పు అవుతుంది. అంటే నీ యొక్క అంటే ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అది తప్పు కాదని. ఎవరికి తప్పు కాదంటే మేజర్లైన వాళ్ళు ఎవరైనా సరే, వివాహం అయినా అవ్వకపోయినా, వివాహం అయిన వాళ్ళైనా సరే, తమ శరీరం తమ ఇష్టం కనుక ఒకరి శరీరం మీద ఇంకొకరికి ఆధిపత్యం అనేది ఉండకూడదు కనుక ఎవరి స్వేచ్ఛను వాళ్ళు ఉపయోగించుకొని ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు కలవచ్చు అని లేటెస్ట్గా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంతకు ముందు వరకు అది తప్పు, ఇప్పుడు అది తప్పు కాదు. ఎవరో మేజర్ అయి ఉంటే నువ్వు. కానీ అప్పుడు కూడా మోరల్గా నీ జీవిత పరంగా తప్పేది. అందుకని నీ బుద్ధి నీకు అప్పుడు కూడా తప్పని చెప్పుద్ది. ఎందుకు తప్పని చెబుతుందంటే, నువ్వు వివాహం చేసుకోవడానికి ముందు ఇలా తిరిగేసాం అనుకుందాం ఊరికినే. సపోజ్ కోరిక కలిగింది, తీర్చేసుకుందాం అనుకున్నాం, తీర్చుకోవడానికి అన్ని అవకాశాలు దొరికినాయి. నాలాగా కోరికలు కలిగిన వాళ్ళే ఎదురుగుండా ఉన్నారు. ఇప్పుడు అవే చాలా మంది లివింగ్ రిలేషన్స్ అని, డేట్స్ అని ఊరుకునే సరదాగా శారీరక కోరిక సామాన్యమైపోయింది. ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో అందరూ తిరిగేసి తర్వాత ఎవరినో మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇక్కడ తిరగటం ఇక ఎంతమంది అని తిరుగుతున్నారు. అప్పుడు ఏమైంది? ఒక జాగ్రత్త విషయం గమనించండి. అది తప్పు, నీకు ఇబ్బంది ఎందుకు వస్తుంది జీవితంలో అంటే అందుకే బుద్ధి చెప్పింది విని పని చేయాలి. మళ్ళీ నీ సృష్టి నువ్వు చేసుకుంటున్నా బుద్ధి అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది నీకు, విచక్షణా జ్ఞానము. అది సృష్టి చేసిన ఏర్పాటు. ఎందుకంటే మానవ శరీరాన్ని ఇలా తయారు చేశాను. వాళ్ళు నేను తయారు చేసిన విధానంలో మానవులు జీవిస్తున్నప్పుడు వాళ్ళకి మనసు ఏర్పడుతుంది. ఆ మనసు మొత్తం అవసరాలు, కోరికలు, స్వార్థము అనేదే ఉంటుంది. కనుక విచక్షణ జ్ఞానాన్ని పెట్టకపోతే వీళ్ళు అనేక రకాల తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని దేశ కాల పరిస్థితులను తన స్వీయ జీవితాన్ని గమనించుకుంటూ ఆ సమయ సందర్భాలకు తగ్గట్టుగా చేయొచ్చా చేయకూడదా అనేటువంటి విచక్షణను కూడా నేను వీళ్ళకి పెట్టాలి అని బుద్ధి అనేటువంటి మళ్ళీ ఒక శక్తి మనలోనే కూర్చబడింది. వీటన్నిటికీ ఉపయోగపడుతున్న శక్తి ఒకటే, కానీ అది రకరకాలుగా పనిచేస్తున్నది. అప్పుడు ఆ బుద్ధి చెబుతుంది, నీకు కామ కోరిక కలిగింది, నువ్వు మేజర్వే, ఎదుటి వాళ్ళు ఆనందంగా ఒప్పుకుంటున్నారు, నువ్వు తీర్చుకోవచ్చు, కానీ నీకు వివాహం అవ్వలేదు. ఇప్పుడు తీర్చుకుంటావు, బాగానే ఉంది, అంతా అయిపోయింది. అలా నీ ఇష్టం వచ్చినట్టు తీర్చుకుంటూ వెళుతూ ఉంటావు వివాహం అయ్యే వరకు. అప్పుడు నువ్వు ఎవరినో వివాహం చేసుకుంటావు. ఈ తీర్చుకుంటా వచ్చిన వాళ్ళలో ఎవరిని చేసుకోవు. ఎందుకంటే వాళ్ళ మీద నీకే నమ్మకం ఉండదు. వీళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతారనే భావం నీకే కలుగుతుంది. కాబట్టి నువ్వు వీళ్ళని చేసుకోవు. నీకు తెలియని ఎవరినో చేసుకుంటావు. కానీ అప్పుడు కూడా నీలో ఒక అనుమానం సాగుతూనే ఉంటుంది, వీళ్ళు ఎంతమందితో తిరిగి వచ్చారో నేను ఎంతమందితో తిరిగి వచ్చాను కనుక. అంటే మంచి విషయాలైనా చెడ్డ విషయాలైనా నేను తెలుసుకున్నవి నాకే అభిప్రాయాలుగా, అనుమానాలుగా, సత్యాలుగా నాలో స్థిరపడిపోతాయి. సత్యం అంటే ధృవీకరించబడినప్పుడు అనుమానంగా ఉంటుంది అది. ఎందుకంటే నాకు తెలిసినవేగా నాకు తెలిసేది. ఇప్పటికే నాకు అటువంటి ఆలోచనలు వస్తాయి. నేను అనేక తప్పులు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అలా తప్పులు చేస్తున్నారేమో అనిపిస్తుంది. నేను ఎలా ఉన్నానో ప్రపంచం నాకు అర్థం అంతే. ప్రపంచంలో అర్థంలో నా ప్రతిబింబమే కనపడుతుంది, అంటే ఏం లేదు, ఇంకోటి ఉండదు. అందుకే ప్రపంచాన్ని ఎవరు ఎలా గుర్తిస్తారు, ఆధ్యాత్మిక మార్గాల్ని ఎవరు ఎలా గుర్తిస్తారు, గురువుల్ని ఎవరు ఎలా గుర్తిస్తారు, ఆధ్యాత్మిక దైవ మార్గాలని, మత మార్గాలని, గురు మార్గాలని, సాధనా మార్గాలని ఎవరు ఎలా ఎన్నుకుంటారు అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి అభిరుచులను బట్టి, వాళ్ళ బుద్ధులను బట్టి, వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళ స్వభావాలను బట్టి. వాళ్ళు పెట్టుకున్న నియమనిష్టలు, రూల్స్, పద్ధతులు, విధానాలు మీరు చదివితే ఆశ్చర్యపోతారు. ఏంటి ఇలా కూడానా అని. కానీ ఆ విషయాలను కోట్ల మంది నమ్ముతున్న సమూహాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మత గ్రంథాలలో ఏం రాసి ఉందంటే
వాళ్ళు రాసుకున్నారు. రాసింది ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టి ఉంటారు ఆ మతాన్ని. మొదలుపెట్టిన వాళ్ళు ముందు రాశారు అంతే. అవన్నీ నాకు దేవుడు చెప్పాడని నమ్మిస్తుంటారు ప్రజలు. ఇప్పటికే అదేగా జరుగుతుంది. అప్పుడు కాదు, ఇప్పటికే అదే జరుగుతుంది. దేవుడు అనేది మనుషులను మోసం చేయడానికి వాడుకుంటున్న పెద్ద బూచి. అలాంటి దేవుడు లేదాగా, దేవుడు ఉంది. ఆ దేవుడు అనేది తెలుసుకోవలసిన జ్ఞాన సంపద, అది వేరు. ఇక్కడ మాయలు మహిమలు ఈ గ్రంథ రచనలు చేసేసి ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళ గురించి మాత్రమే చెబుతున్నాను. నిజమైనటువంటి దేవుణ్ణి సృష్టించి నిజమైన దైవ మార్గాలు పెట్టి నిజమైన మతాలు సాగుతున్నాయి, నిజమైన మార్గాలు సాగుతున్నాయి. నిజం లేకుండా, అంటే ఒక సత్యం లేకుండా అబద్ధం ఉండడానికి అవకాశం లేదు. ఒక మనిషి ఉంటే నీడ పడుతుంది, ఒక చెట్టు ఉంటే నీడ పడుతుంది. మరి ఎండ వచ్చినప్పుడు ఒక వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క నీడ పక్కన పడతా ఉంటుంది ఎండలో, ఛాయ. అంటే ఏంటి? సత్యము లేకుండా, ఒక మనిషి లేకుండా, ఒక చెట్టు లేకుండా నీడపడే అవకాశం లేదు. నీడ ఎవరిది ఇప్పుడు? చెట్టుదే. నీడ ఎవరిది ఇప్పుడు? మనిషిదే. కానీ నీడ మనిషి ఒకటేనా? కాదు. నీడ మనిషి ఒకటి కాదు. మనిషి ఏదైనా చేయగలడు, నీడేమీ చేయలేదు. నీడలో అసలు ఏమీ లేదు. అది వెలుగు వలన కలిగినటువంటి ఒక పరిణామము మాత్రమే తప్ప, సపరేట్గా నీడలా కనపడుతున్నటువంటి ఒక పరిణామమే తప్ప అక్కడ అది లేనట్టే. దాంతో ఉపయోగం లేదు. కానీ అది కనపడుతూ ఉంటుంది, అది ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించటం అనేది ఈ సృష్టిలో ఒక తత్వం నడుస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి, నిదానంగా జాగ్రత్తగా గ్రహించి పట్టుకోవాలి. అలా ఈ నీడ విధానం ఎలా ఉందో మన జీవన విధానంలో పద్ధతులు కూడా అలాగే ఉన్నాయి. ఈ పోలికను ఎందుకు చెప్పాను అంటే, మతములు, మార్గములు, దైవ విధానములు, పద్ధతులు అన్నీ కూడా మనిషిలా, సృష్టిలో ఉన్న చెట్టులా, పుట్టలా, గుట్టలా అన్ని నిజంగా ధర్మం కోసం, మంచి కోసం, మనిషికి సత్యము తెలియజేయటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి విధానములు. ఈ విధానములలో ఈ నీడ విధానములాగా మతములు, మార్గములు, దైవీ విధానములు ఎన్నున్నాయో సత్యమైనవి, గురువులు ఏదైనానండి, ఇంకా దేవుళ్ళు, దేవతలు అవన్నీ సత్యత కోసం, మనిషికి అర్థం అవడం కోసం ఏర్పాటు చేయబడినాయి. ఒక సత్య మార్గంలో మనిషిని చివరి వరకు నడిపించడానికి, మొదటి నుంచి చివరి వరకు చాలా ఉంది అది మార్గం. ఎక్కడికక్కడ ఆ స్థాయిలో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలంతే. పూర్ణ స్థాయికి వెళ్ళిపోవాలి చివరి వరకు, చదువులాగానే. నర్సరీలో జాయిన్ అయినటువంటి పిల్లడు ఎల్కేజీ, యూకేజీ 1, 2, 3 అంటూ తన ఇష్ట ప్రకారం తను ఏదో ఒక ధన సంపాదనకు, ఒక వృత్తి వ్యాపార ఉద్యోగాలకు అవసరమైన జ్ఞానం వరకు వెళ్తాడు. ఇంకా ఆసక్తి ఉన్నోళ్ళు అలా ఆనందంగా చదువుకుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. అలా మొత్తానికి జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందాల్సిందే, దానికి స్థితులు ఉన్నాయి, అలా నడుస్తూ ఉంటుంది. దీన్ని, ఈ సత్యాన్ని ఆధారం చేసుకుని వచ్చినటువంటి ఛాయ, ఇప్పుడు ఈ నీడలు ఎలా ఉన్నాయి, అలా నీడలలా వచ్చినటువంటి మోసపూరితమైనటువంటి మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు మనుషులే తయారు చేసుకుంటారు. సృష్టిలో ఆ నీడ విధానం ఉంది. ఇప్పుడు మాయ అంటే ఏంటో తెలుసా? మిథ్య అంటే ఏంటో తెలుసా? భ్రమ అంటే ఏంటో తెలుసా? ఏం లేదు, నీడే. మనిషి ఉన్నాడు, నీడ పడుతుంది. అదేంటంటే నీడ పడుతుంది కదా, నీడ నిజమే కదా అనేది మనకు నిజంగా అక్కడ కనపడుతుంది. నిజమేనండి, కానీ నీడ ఉపయోగం లేదు. నీడ మనిషి కాదు. కేవలం సూర్య వెలుగు అతనిపై పడటం వలన, లేదా చెట్టుపై పడటం వలన, జంతువుపై పడటం వలన ఆ వెలుగు యొక్క ప్రభావం చేత నీడొచ్చిందంతే. అది ఛాయ దేనికి పనికిరాదు. కనపడుతుంది నిజమే, కానీ అది పనికిరాంది. ఇప్పుడు వెలుగు మారిపోతే అది మారిపోద్ది. వెలుగు స్థితి మారిపోతే నీడ స్థితి మారిపోద్ది. వెలుగు లేకపోతే అసలు నీడ ఉండదు. అంటే వెలుగు యొక్క ప్రభావం చేత అది ఏర్పడుతుంది, కానీ ఒరిజినల్గా అది లేదు, ఉన్న ఉపయోగం లేదు. ఇప్పుడు వెలుగు ఉన్నప్పుడు ఉన్న ఉపయోగం లేదు. అది మిథ్య, అది మాయ, అది భ్రమ. అంటే భ్రమ అన్న, మిథ్య అన్న, మాయ అన్నది. ఇప్పుడు వెలుగు మారితే అది మారిపోద్ది, దాన్ని సత్యం అనుకోకూడదు. కానీ సత్యంగా అది కనపడుతున్న మాట నిజమే, అది ఉన్నమాట నిజమే, కానీ దాంతో ఉపయోగం లేదు. ఉపయోగం లేనిది అసలు సత్యమే కాదు, అది ఉండదు కదా. తర్వాత సత్యం అంటే స్థిరమైనది, శాశ్వతమైనది, ఉండేది. ఇక్కడ మనిషి వెలుగు లేకపోయినా మనిషి ఉంటాడు.
వెలుగు లేకపోతే నీడలు ఎగిరిపోతాయి. వెలుగుండి మనిషి లేకపోయినా నీడ ఉండదు, మనిషి ఉండి వెలుగు లేకపోయినా నీడ ఉండదు. నీడక ఆ ఛాయకి ఆధారం మనిషి లేదా వెలుగు, రెండు ఉండాలి. రెండు ఉంటేనే ఛాయ ఉంటుంది. అది జస్ట్ ఒక చిన్న పరిణామం మాత్రమే తప్ప అది శాశ్వతము కాదు, ఉపయోగము లేదు. అంటే నిరుపయోగం అసలు అది. అందుకని అటువంటి వాటిని మాయా అని అర్థం చేసుకోవాలి మనం. అలా ఇప్పుడు మతాలు, మార్గాలు, విధానాలలో ఛాయా మతాలు అనాలి. మోసపూరితమైన అంటాం ఎందుకు? పాపం అలా పెట్టుకున్నారు. మోసం వాళ్ళకి ఇష్టం, అది వాళ్ళ స్వభావం. ఈ ఛాయా మతాలే అజ్ఞాన మతాలు, మార్గాలు. మతాలు అంటే నేను మతాలను అంటలా, వాటిలో అన్ని మతాలను తమకు అనుకూలంగా మలుచుకొని ఆ మతాల పేరు మీదే ఆ మతాల్లోనే కూర్చొని ఆ మతాలనే మోసం చేస్తున్నటువంటి, ఆ మతాల ద్వారా మోసం చేస్తున్నటువంటి, అంటే ఒక సత్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నటువంటి. ఎందుకని మనిషి లేకపోయినా, మనిషి అనే సత్యం లేకపోయినా, వెలుగు అనే సత్యం లేకపోయినా ఛాయ పడదు, నీడపడదు. అలాగే పదార్థం చెట్టో పొట్టో గొట్టో ఏదైనా సరే అక్కడ అది లేకపోయినా, వెలుగు లేకపోయినా నీడపడదు. రెండు ఉండాలి. కాబట్టి ఉండటం అనే సత్యాన్ని ఆధారం చేసుకొని ఛాయ పడుతుంది. అలాగే మోసం ఎక్కడ పడుతుంది, అసత్యం ఎక్కడ పడుతుంది, అన్యాయం ఎక్కడ పడుతుంది, అక్రమం ఎక్కడ పడుతుంది, దుర్మార్గం ఎక్కడ పడుతుంది అంటే ఉన్నటువంటి దాన్ని ఆధారం చేసుకుని. అందుకే ప్రజలు నమ్ముతూనే ఉంటారు, నమ్మిస్తూనే ఉంటారు, నమ్మబడుతూనే ఉంటారు. అన్ని చోట్ల మోసపూరిత చర్యలు జరుగుతూనే ఉంటాయి. ఎంతటి వాళ్ళైనా ఎప్పుడైనా ఏదో చోట మోసపోతూనే ఉంటారు. మోసం అనేది ఎప్పటికీ పూర్తి అవ్వదు, ఉంటుంది. ఎందుకంటే వస్తువు ఉన్నప్పుడు, వెలుగు ఉన్నప్పుడు నీడబడినట్టుగా, సత్యం ఉన్నప్పుడు, సత్యం సాగుతున్నప్పుడు అసత్యం ఆ పక్కనే నడుస్తూ ఉంటుంది నీడల. అంటే సత్యపు నీడే అసత్యం, జ్ఞానపు నీడే అజ్ఞానం. జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకని ఒక సత్యస్థితి యొక్క నీడ భ్రమ, అసత్యం భ్రమ. ఒక సత్యస్థితి యొక్క, ఒక జ్ఞానస్థితి యొక్క నీడ మిథ్య, మాయ. దాన్ని అజ్ఞానం, అసత్యం, మాయ, మిథ్య, భ్రమ అని పేర్లు పెట్టారు. కాబట్టి ఇప్పుడు భ్రమేంలో ఉన్నానా నిజంలో ఉన్నానా మీరే తెలుసుకోవాలి. అది మీరు ఎన్నుకోవాలి. కానీ భ్రమని నిజం అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు మనుషులు. ఎందుకంటే విచక్షణ జ్ఞానాన్ని వాడరు. అది ప్రాబ్లం ఇక్కడ. ఏ విషయంలో అయినా నువ్వు విచక్షణ జ్ఞానాన్ని వాడకపోతే నువ్వు సత్యాన్ని తెలుసుకోలేవు. అందుకే అసలు నీకు ఇవ్వబడింది అది. శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, అనుభవించాలనిపిస్తుంది. అది అనిపించేలా మన శరీర సృష్టి ఉంది. అనిపించిన వాటికి అనుగుణంగా మనం హాయిగా బతుకుతున్నాం, అనుభవిస్తూ బతుకుతున్నాం. అలా బ్రతుకుతున్నప్పుడు అవన్నీ లోపల మనసుగా, లోపల అనుభవాలు, జ్ఞాపకాలు గుర్తున్నాయి. మళ్ళీ అవన్నీ కావాలనిపిస్తున్నాయి. అంతే, చక్కగా వెళ్ళిపోతాం. స్వ అర్థము, నాకు అర్థమైంది అది, నాకు కావాల్సింది అది, నేను తెలుసుకుంది అది, నాకు తెలియబడుతుంది అది, నాకు కావాల్సినవి నాకు తెలుస్తున్నాయి. నా భార్యకి ఏం కావాలో నాకు తెలియదు, నాకు అసలు తెలియదు, స్వతహాగా తెలియదు. ఆమె నోటితో చెబితే అది వేరే విషయం. కానీ నాకు ఎవరూ చెప్పక్కర్లా, నా అన్నీ నాకు తెలుస్తాయి. మా నాన్నకి ఏం కావాలో నాకు తెలియదు, ఆయన నోటితో చెబితే నాకు తెలియచ్చు. కానీ నావన్నీ నాకు స్వతహాగా తెలుస్తూ ఉంటాయి. మా అబ్బాయికి ఏం కావాలో నాకు తెలియదు, వాళ్ళు నోటితో చెబితే ఆ చెప్పినవి తెలియచ్చు. మిగిలినవి అవి కూడా తెలియటం ఏంటి, అనుభవంగా కాదు, వాక్కుగా. కానీ నావన్నీ నాకు అనుభవంగా తెలుస్తున్నాయి, నాలో పుడుతున్నాయి. ఆకలి పుడుతుంది, కోరిక పుడుతుంది, కావాలనిపిస్తుంది, అనుభవించాలనిపిస్తుంది, పొందాలనిపిస్తుంది, దుఃఖం వద్దనిపిస్తుంది. ఇతరులవేవి నాకు తెలియవు, నావి నాకు తెలిస్తే అదే నా స్వ అర్థము. స్వార్థము అంటే అది స్వ అర్థము. దానంతటా అది నాకు స్వయముగా తెలియబడుతున్నది, అదే నేను. ఆ తెలియబడుతున్న విషయం అది స్వ అర్థము. ఎందుకంటే మనకు ఇంకా తెలియబడే విధానం లేదు. ఇది మనకు ఒక స్థితి, అదే శరీర స్థితి. ఇలా సత్యాన్ని ఆధారం చేసుకుని మనిషిని నడిపించడానికి, మనిషికి తత్వాన్ని చెప్పడానికి, జ్ఞానాన్ని చెప్పడానికి ఏర్పాటు చేయబడిన నర్సరీ నుంచి మొదలైనటువంటి అంతిమమైనటువంటి సంపూర్ణ ఆత్మజ్ఞాన చదువు వరకు మధ్యలో అనేక విధానాలు, అనేక మార్గాలు, అనేక పద్ధతులు, ఒక్కొక్క స్టెప్ మనిషిని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ వెళుతున్నప్పుడు ఏర్పరచబడినటువంటి విధానాలు అవి. ఈ సత్య విధానాలను ఆధారంగా చేసుకుని అందులో ఏర్పడిన ఛాయా విధానాలు, భ్రమ విధానాలు, మాయా విధానాలు, మిథ్యా విధానాలు,
ఆ మిథ్యను గుర్తించాలి. మిథ్య అంటే ఏంటంటే ఛాయ, నీడ. అది కూడా ఉన్నట్టుగానే ఉంది అక్కడ, కానీ అది ఉపయోగపడదు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే అసలు కొన్ని మతాలలోనే రాసేశారు, మత గ్రంథాలు రాసిన వాళ్ళు మనుషులే. వాటిని రాసింది మంచి కోసమే, ప్రజలకు మేలు చేయడం కోసమే. కానీ అందులో దూరిపోయిన దొంగలు ఉన్నారుగా, ఛాయ. సత్యపు నీడ అసత్యము, జ్ఞానపు నీడ అజ్ఞానము, ధర్మపు నీడ అధర్మము, న్యాయపు నీడ అన్యాయము. ఇవన్నీ నీడలు కూడా సత్యం అనుకొని నీడలతో పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవే మోసాలు మొత్తం. మోసాలు చేసేవాళ్ళందరూ, తప్పులు చేసేవాళ్ళందరూ, చెడులు చేసేవాళ్ళందరూ నీడలు పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సత్యం కూడా నీడలైనా కనబడుతుంది. నీడనే సత్యం అనుకుంటున్నారు అసలు వాళ్ళు. ఎందుకంటే అది తాత్కాలికంగా నీడ ఉంది కాబట్టి. అక్కడ మతాల్లో ఏం రాశారంటే, చదివాను నేను గ్రంథాలు, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో కొన్ని చోట్ల. అంటే కొంతమంది అసలు ఆ మత గ్రంథాలను తమకు అనుకూలమైన వ్యాఖ్యానాలు కూడా రాసుకున్నారు. చెప్పేటప్పుడు తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నారు, తమ శిష్యులకి, తమ వర్గాలకి, తమ అనుసరించే వాళ్ళకి, తమ ఫాలోయర్స్కి, తమ భక్తులకి. ఎందుకనంటే వాళ్ళు తనను వదిలిపెట్టి వెళ్లకుండా ఉండటం కోసం ఆ సత్యంలో ఉన్నటువంటి దాన్ని అసత్యంగా మలుచుకొని చెబుతున్నారు, ఛాయగా తయారు చేస్తున్నారు. కానీ దానికి ఆధారం సత్యమే కనుక ప్రజలు నమ్ముతున్నారు. ఆ గ్రంథంలో చూపిస్తున్నారు. దానికి దైవ గ్రంథమనో, పరిశుద్ధ గ్రంథమనో, పరమాత్మ గ్రంథమనో, అద్భుత గ్రంథమనో, ఆనంద గ్రంథమనో ఏదో పేర్లు పెట్టేస్తున్నారు. కొన్ని గ్రంథాలలో ఏం రాయబడి ఉంది అంటే అదొక మొత్తానికి ఒక పవిత్రత క్రియేట్ చేస్తారు ఆ పుస్తకాలకి, ఆ గ్రంథాలకి. ఏం రాయబడి ఉంది అసలు కొన్నిట్లో అంటే, నువ్వు మన దేవుడే నిజమైన దేవుడు, ముందు ఇది నమ్మాలి ఫస్ట్. దీన్ని నువ్వు అందరికీ చెప్పాలి. మిగిలిన దేవుళ్ళు అసలు నిజమైన దేవుళ్ళే కాదు, వాళ్ళంతా సైతానులు. సైతానులు అంటే దేవుడికి వ్యతిరేకమైన వాళ్ళు, దుష్టశక్తులు అవన్నీ. మిగిలిన వాళ్ళందరూ పూజించే దేవుళ్ళందరూ దుష్టశక్తులే. మన దేవుడే నిజమైన దేవుడు. ఈ నిజమైన దేవుడిని నువ్వు ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్పుల్లి. ఈ నిజమైన దేవుడు కోసం ఇతరులను, ఇతర మతాలలో ఇతర దేవుళ్లను పూజించుకున్న వాళ్ళందరినీ కూడా నువ్వు ఈ మతంలోకి లాగడానికి నువ్వు అబద్ధాలు చెప్పచ్చు, వాళ్ళని ప్రలోభపరచవచ్చు, వాళ్ళని లోబరుచుకోవచ్చు. ఏ విధంగా అయినా నీకు ఇష్టం వచ్చిన విధంగా మోసపూరిత మాటలు చెప్పచ్చు, మోసపూరిత పనులు చేయొచ్చు, లోబరుచుకోవచ్చు. అలాయినా ఎన్ని రకాల తప్పులు చేసైనా నువ్వు మన నిజమైన దేవుడి దగ్గరికి వాళ్ళని తీసుకురావచ్చు, ఆశలు చూపచ్చు. ఎన్ని రకాల తప్పులుంటే అన్ని చేయొచ్చు. కానీ వాళ్ళని మన నిజమైన దేవుడు మన మతంలోకి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మతాన్ని వదిలింపజేసి ఈ మతంలో వాళ్ళని చేరిస్తే నువ్వు చేసిన తప్పులన్నీ రైటే అవుతాయి. ఎంత లాజికల్గా, ఎంత తెలివిగా చెప్పారు చూడండి ఆ విషయం. ఎందుకు రైట్ అవుతాయి అని ప్రశ్న పడుతుంది కదా ఒక తెలివిగలడికి. ఆవిడ ఏం చెప్పారంటే, అదే గ్రంథంలో రాశారు, అదే గ్రంథంలో రాశారు, అదే చెబుతారు. ఎందుకు రైట్ అవుతాయి అంటే, నువ్వు అబద్ధపు మతాలలో, అబద్ధపు మార్గాలలో, అబద్ధపు దేవుళ్లతో, సైతానులతో, దుష్టశక్తులతో, ఆ దుష్టశక్తిని దేవుడని నమ్మి సాగుతున్న వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు కోల్పోయి నాశనం అయిపోతారు కనుక, మన నిజమైన దేవుడి దగ్గరికి వీళ్ళందరినీ నువ్వు తీసుకొచ్చావు కనుక, దుష్టశక్తులను వదిలించడానికి నువ్వు చెడ్డ పనులు చేసి మన మంచి దేవుడి దగ్గరికి తీసుకురావడానికి నువ్వు చెడ్డ పనులు, చెడ్డదారులు ఉపయోగించావు కనుక అవి చెడ్డదారులైనా మంచి దారులే అవుతాయి. నీకు దేవుడి దగ్గర స్థానం ఉంటుంది. అలా నువ్వు ఎంతమందిని మార్చగలిగితే, ఎంతమందిని తేగలిగితే అంత దేవుడు నీ గురించి సంతోషిస్తాడని రాశారు. అందుకని పాపం అందరూ ప్రచారాలకు పడ్డారు, ఎందుకంటే దేవుణ్ణి సంతోషింపజేద్దామని. అదే అసలు పాపం వాళ్ళ ఇష్టం. లేదా అసలు ప్రచారంతో పనే ఉంది. ప్రపంచంలో దైవ ప్రచారాలు ఎందుకండి అసలు? ఆలోచించండి. ఎందుకు? ఎవడ పని యాడ్ చేసుకుని నీకు నచ్చితే నువ్వు పూజించుకో. ఇప్పుడు ప్రపంచంలో నువ్వు అన్నం తింటున్నావు, ప్రపంచం అంతా అన్నం తినండి అని ప్రచారం చేస్తున్నావు. ఏంటి వెళ్ళి నువ్వు కూరగాయలు తింటున్నావు, ఇక్కడ ఏ వండుకు తింటున్నావు, నువ్వేదో కూరలు వండుకుంటావు, పచ్చళ్ళు చేసుకుంటావు, అన్నాలు వండుకుంటావు, రకరకాల వంటలు వండుకుంటావు. ప్రపంచం అంతా ఇవే తినండి అని ప్రచారం చేస్తున్నావా? నీ భార్య భర్తలు మీరు కాపురాలు చేసుకుంటారు, ఆ కాపురం చేసుకునే విధానం రకరకాలుగా చేసుకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకుంటారు. ఇలాగే చేసుకోండి అని ప్రపంచం అంతా ప్రచారం చేస్తున్నావా?
నీ శరీరపరమైనటువంటి పంచేంద్రియ చర్యలు కానీ, నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు కానీ, నీ జీవన విధానం కానీ, నువ్వు ఉండే తీరుతెన్నులు కానీ అన్నిటికీ ఏదో ఒక పద్ధతే ఉంటుంది. ఒక పద్ధతిలోనే చేయగలవు నువ్వు. ఈ ఒక పద్ధతే ప్రపంచం అంతా చేయండి అని ప్రచారం చేస్తున్నావు నువ్వు. ఈ ఒక పద్ధతే కరెక్ట్ అని చెబుతున్నావా? అసలు ఎవరు చెప్పట్లేదు. ఎవడు పని అటు చేసుకుపోతున్నాడు, ఎవడికి నచ్చింది అటు తింటున్నాడు, ఎవడికి దొరికింది అటు చేసుకుంటున్నాడు, ఎవడికి తెలిసింది అటు చేసుకుంటున్నారు. ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరి కుటుంబాలు వాళ్ళు హాయిగా పోతున్నారు అంతే. మరి వాటన్నింటికీ లేని దేవుడు ప్రచారం ఇక్కడ ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు దేవుడిని ప్రచారం చేయటం అంటే, అలా అయితే తప్ప నాకు మానవ సమూహాలే ఏర్పడవు. నాకు సమూహం కావాలి అంటే రాజుల కాలం పోయింది. ఇప్పుడు రాచరికాలు పోయినాయి, రాచరికం లేదు. ఇప్పుడు నాకు సమూహాలు కావాలి. ఆ సమూహాలు తయారవ్వాలంటే ఇప్పుడు ఈ దేవుడి పేరు మీద చేయాలి. లేదా బయట కొన్ని మార్గాలు ఉన్నాయి. రాజకీయ నాయకుడిని అవ్వచ్చు, వాళ్ళు అప్పుడు పార్టీలు పెట్టి సమూహాలు తయారు చేసుకోవచ్చు. అలా కొంతమంది ఉన్న విధానాలుగా మరి అవి లేకపోతే చేయడం కుదరదుగా. అది యంత్రాంగానికి సంబంధించింది, అవసరమే కనుక అందులోకి వెళ్ళొచ్చు. ఆసక్తులు ఉన్నవాళ్ళు, ఇలా ఆసక్తులు ఉంటాయి కొంతమందికి. ఆసక్తులు ఉన్నవాళ్ళు చేసే పనులే. అది కావాల్సిన వాళ్ళు అటు వెళ్తారు. లేదా పెద్ద రౌడీలు గోండాలు అవ్వచ్చు, వాళ్ళు కూడా కొంత సమూహాలు తయారు చేసుకుంటారు సాగినంతకాలం. అలా వెళ్ళొచ్చు. లేదు ఇదిగో ఇలా దైవ మార్గాల్లోకి వచ్చి సమూహాలు తయారు చేసుకోవచ్చు. అయితే దైవ మార్గాలలో మతాలు తప్పంటే కాదు. ముందే చెబుతున్న సత్యము అనేటువంటి ఒక ప్రాతిపదికని ప్రజలకు అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక సత్య వ్యవస్థ. దేశ కాల పరిస్థితుల్లో, ఆ భౌగోళిక పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ మనుషులకు వచ్చిన ఆలోచనల నుంచి ఆ ఆలోచనలను సాధనలుగా సత్యావిష్కరణకే ఎలా అయితే వారు గ్రహించారో వారు గ్రహించిన మార్గంలో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు మతము, మార్గము, విధానము. కానీ అందులో ఇలా పరమతములను దూషించి ద్వేషించి పరమతాలన్నీ పనికిరానటువంటి దుష్టశక్తుల మతాలని, పరదేముళ్ళందరూ దుష్టశక్తులని, నా మార్గమే గొప్పదని, మిగిలిన మార్గాలు గొప్పవి కాదని, పరమార్గాలలోంచి పరదేవుళ్ళ దగ్గర నుంచి అందరినీ మన దాంట్లోకి తెచ్చేయమని వెళ్ళారే వీళ్ళు ఛాయావాదులు. ఛాయావాదులు అంటే ఏంటి? నీడవాదులు. సత్యం లేదు అక్కడ. ఇదంతా మోసం. ఇది సత్యమైతే ఎలా ఉంటుంది అంటే ఇందాక చెప్పుకున్నాం. దేశకాల పరిస్థితుల్లో ఎక్కడెక్కడో విసిరివేయబడినట్టు భూభాగం మీద దేశాలు మనుషులు ఉన్నారు. మధ్యలో బోల్డ్ అడ్డాలు ఉన్నాయి. ఎక్కడెక్కడో విసిరివేయబడిన అనేక ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతానికి ఓ పరిధులు పెట్టుకొని ఇది మా దేశము అనుకొని వాళ్ళకి అవసరమైనటువంటి భాషలు మారిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను బట్టి వాళ్ళ అక్కడ దొరికే ఆహార పదార్థాలని తినగలరు కాబట్టి ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. అక్కడ దొరికేటువంటి వస్తువులతోనే వాళ్ళు వస్త్రాలు లాంటివి తయారు చేసుకోగలరు కాబట్టి కట్టుబొట్టు, తీరు తెన్ను విధానాలు మారిపోయినాయి. అలా ఎవరి అలవాట్లు, ఎవరి వ్యావహారిక శైలులు, ఎవరి జీవిత విధానాలు వాళ్ళకు వచ్చినాయి. దానికి కారణం కేవలం భూమండలం మీద ఉన్న భౌగోళిక పరిస్థితులు అనేకంగా ఉండటం వలన. అన్ని చోట్ల ఒకే రకమైన వాతావరణ భౌగోళిక పరిస్థితులు లేవు, అందువలన అంతే. అప్పుడు ఏం చేయాలి మనం? అక్కడ వాళ్ళకి అలా అనిపించింది, ఇక్కడ వాళ్ళకి అలా ఇలా ఉంది. ఎక్కడ పండే పంటలు ఎవరికాళ్ళు తింటున్నారు, ఎక్కడ దొరికే వస్తువులు ఎవరికాళ్ళు కట్టుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ఎవరి జీవితం అక్కడ భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు తయారు చేసుకున్నారు, అలా జీవిస్తున్నారు. ఇదే సత్యమని గంటా బజాయించి వాయించి చెప్పడానికి లేదు కనుక చెప్పట్లేదు. మీరు అందరూ మాలాగానే తినండి, మాలాగా తాగండి, మాలాగా కట్టుకోండి, మాలాగా అనుభవించండి అని చెప్పకపోవడానికి, ప్రచారం చేయకపోవడానికి కారణం ఇది. ఇది ఎంత సత్యమో సేమ్ వీళ్ళే కదా మతాలు, మార్గాలు, విధానాలు, దేవుళ్ళు తయారు చేసుకుంది. అప్పుడు అది కూడా సత్యమే. వస్తువుల్లాగా, బట్టల్లాగా, తినుబండారాల్లాగా, జీవన విధానంలాగా, జీవించేటువంటి విధానంలాగా భౌగోళిక పరిస్థితులను బట్టి ఎలా జీవన విధానాలు, నాగరికతలు తయారైనయో అలాగే మతం కూడా నిజమేగా, అంతేగా. అక్కడ పరిస్థితులు పెట్టి తయారైంది, అక్కడ భాషలో తయారైంది, అక్కడ విధానంలో తయారైంది, అక్కడ వ్యవహార శైలిలో అది ఉంటుంది. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు, ఇది సత్యమైనప్పుడు అసలు ఇంకో మతం మంచిది కాదని, నా మతమే మంచిదని ఎలా చెబుతావు నువ్వు? నా మతంలోకి అందరూ వచ్చేయండి అని ఎలా చెబుతావు నువ్వు? మీ మతాలను వదిలేయమని ఎలా చెబుతావు నువ్వు?
అసలు నా దేవుడే గొప్పవాడని ఎవరికి చెబుతావు? నువ్వు పక్కింటోడికి వెళ్ళి ఏమండి నేను ఈ కూర వండుకున్నాను, ఎలాంటి కూర మీరు కూడా వండుకోండి అని చెప్పవు కదా అంటున్నా. నేను ఈ బట్టలు కొనుక్కున్నాను, మీరు అందరూ ఇవే బట్టలు కొనుక్కోండి అని చెప్పవు కదా. నేను ఈ పేస్ట్తో తోముకుంటున్నాను, మీరు అందరూ ఇదే పేస్ట్తో తోముకోండి అని చెప్పవు కదా. అసలు ఆ చర్య చేయవు కదా. నీ బతుకేదో నువ్వు బతుకుతావు, నీకు నచ్చింది ఏదో తెచ్చుకుంటావు, నీకు కుదిరిన వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏదో చేసుకుంటావు, ధన సంపాదన చేసుకుంటావు, నీ కుటుంబం నీ ఇల్లు నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతావు. పక్కింటికి వెళ్ళి అసలు మీరు ఎలా బతుకుతున్నారు చెప్పండి, మేము కూడా అలా బతుకుతామని అడగవు. లేదా మేము ఇలా బతుకుతున్నాం మీరు ఇలా బతకండి అని పక్కింటి వాళ్ళకి చెప్పవు. ఎవరు కూడా వాళ్ళు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మరి మతం గురించి అసలు ఎందుకు చెబుతున్నావు? దేవుడి గురించి ఇంకోటికి ఎందుకు చెబుతున్నావు? ఎందుకు చెప్పాలని నీకు అనిపిస్తుంది? చెప్పటం తప్పని నేను అంటలే. అసలు నీకు ఎందుకు అనిపిస్తుంది? ఒకసారి నువ్వు నీ లోపల చూసుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావా, మిథ్యలో ఉన్నావా, మాయలో ఉన్నావా? లేదా కావాలనే భ్రమని, మిథ్యని, మాయని అంటే ఈ సత్యాన్ని ఆధారం చేసుకుని సత్యపు నీడ అసత్యంగా ఛాయా విధానంలో సాగుతున్నావా? అంటే ఆ మతంలో, ఆ మార్గంలో, ఆ దేవుడి దగ్గర ఆ దేవుడు చెప్పిన మాటలనే, ఆ బోధనలనే తీసుకొని నీకు అనుకూలంగా మలుచుకొని ఓ నీడను సృష్టించి ఆ నీడనే ఈ దేవుడని చెబుతున్నావా? చూసుకో. ఒకవేళ అలా చెప్పి మనల్ని నమ్మిస్తున్నారా? మీలో కూడా ఆ విచక్షణ జ్ఞానం ఉంది, మీరు చూసుకోవచ్చు, నడిపించే వాళ్ళు చూసుకోవచ్చు. ఎందుకనంటే అసలు నాది సత్యమే అయితే, నాకు దొరికింది నిజమైన దేవుడు అయితే, నాది సత్యమే అయితే, నాకు నిజంగా కడుపు నిండా చక్కగా నాకు దొరికింది మంచి ఆహారం అయితే, నేను కొట్టుకున్న బట్టలు నా నిజమే అయితే, నా గొడవలు నేను పోతాను, ఎవరి గొడవలు వెళ్ళిపోతారు. ఇది అందరికీ చెప్పాలని ఎందుకు అనిపిస్తుంది అంటున్నా? అసలు అనిపించదు కదా. ఒకవేళ అనిపించింది పో జ్ఞానం కోసం అన్నావు, అప్పుడు ఏం చెబుతావు నువ్వు? దేవుళ్ళు అందరూ ఒకటేం చెబుతావు, మతాలన్నీ ఒకటేం చెబుతావు. మా ప్రాంతంలో ఈ వండుతున్నా ఇది తింటున్నాం, ఓహో మీ ప్రాంతంలో ఇది తింటున్నారా మీరు అని అక్కడికి వెళ్ళి అటు వెళ్ళినప్పుడు ఈ టేస్ట్ చూస్తాం. ఎందుకు చూడడం? వాటిని అంగీకరిస్తాం. ఇప్పుడు చాలామంది అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, అనేక దేశాలు తిరుగుతూ ఉంటారు. అటు వెళ్ళినప్పుడు చక్కగా వాటిని ఆనందిస్తాం, అక్కడ దొరికే పదార్థాలు తింటాం. తప్పని రైట్ అని చర్చ ఉండదు కదా. అసలు అక్కడ దొరికిన బట్టలు కట్టుకుంటాం. అసలు ఆ భౌగోళిక పరిస్థితులకు వెళ్ళినప్పుడు మనం కూడా ఆ బట్టలు కట్టుకుంటాం, అయ్యే తింటాం. ఎందుకని ఆ భౌగోళిక పరిస్థితుల్లో అయ్యే సూటబుల్, అందుకే వాళ్ళు అవి ధరించి అవి తింటా అలా బతుకుతున్నారు. మనం కూడా అలాగే బతకాల్సి వస్తుంది అక్కడికి వెళ్తే. అది భౌగోళిక పరిస్థితుల వలన ఏర్పడినటువంటి విషయం. దాన్ని యూనివర్సల్ దేవుడికి, యూనివర్సల్ మతానికి, యూనివర్సల్గా ఉన్నటువంటి జ్ఞానానికి ఎందుకు ఆపాదిస్తున్నావు? అక్కడ మీరు గ్రహించండి. లేదు అందరి దేవుళ్ళు ఒకటే, మన మతంలో మనం ఎలా వెళ్తున్నామో, మన మార్గంలో మనం ఎలా వెళ్తున్నామో, మన జీవితం మనం ఎలా సాగించుకుంటున్నామో, ఓ ధర్మం నేర్చుకోవడానికి, ఓ మంచి నేర్చుకోవడానికి, ఓ సత్యం తెలుసుకోవడానికి, నాలో నేను జ్ఞానావిష్కరణకి, ఓ సత్యావిష్కరణకి నర్సరీలో జాయిన్ అయ్యాను ఈ స్కూల్లో, ఇక్కడి నుంచి నేను చదువుకుంటూ వెళ్తున్నాను, అలాగే అందరూ ఎవరి స్కూల్లో వాళ్ళు జాయిన్ అయ్యారు వాళ్ళు అలా వెళ్తున్నారు అన్నావా? అసలు తప్పే లేదు. అలా చెప్పడానికి వచ్చిన మతాలు, మార్గాలు, విధానాలు అవన్నీ ఒకచోట పుట్టినవి కాదు. అనేక ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి మనుషులు, సుమారు 200 దేశాలలో మనుషులందరూ 200 రకాలుగా ఉండి ఉంటారు. ఇంకా ఒక దేశంలోనే అనేక రకాలుగా కూడా ఉంటారు, రాష్ట్రాలను బట్టి, ప్రదేశాలను బట్టి. అంత విభిన్నతలు ఉంటాయి. అది భౌగోళిక పరిస్థితుల్లో వచ్చిన విభిన్నతలు. అందుకే అనేక భాషలు ఉన్నాయి. భౌగోళిక పరిస్థితుల వలన వచ్చినటువంటి మార్పులు అవి. ఎవరు విభేదం, విరోధం కావాలని సృష్టించలా. అసలు సృష్టిలోనే అనేకత్వం ఉంది. ఆ అనేకత్వపు లక్షణాలు ఇవన్నీ అలా వచ్చినాయి. అప్పుడు దాన్ని అంగీకరించుకుంటూ వెళ్ళిపోవటమే. ఆ అంగీకారంతో నాకు కావాల్సింది నేను నా సత్య అన్వేషణ నా స్కూల్లోంచి చేసుకుంటున్నాను, అంటే నా మతం, నా మార్గం, నా విధానంలోంచి. ఇంకొకళ్ళు వాళ్ళ వాటిలోంచి చేసుకున్నారు. అప్పుడు వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఏమని చెప్పండి. ఇప్పుడు పక్కింటి వాడికి వెళ్ళి వాళ్ళు మీరు ఏం వండుకున్నారు, ఏం తిన్నారు, ఏంటని అడుగుతామా? మీకు ఎన్ని క్యాలరీస్ శక్తి వస్తుంది, మీరు ఏమేమి తిన్నారు నాకు ఒకసారి చెప్పండి, నేను కూడా అలా క్యాలరీస్ ప్రకారం, ప్రోటీన్స్ ప్రకారం, విటమిన్స్ ప్రకారం, మినరల్స్ ప్రకారం తింటానని అడుగుతామా? లేకపోతే మనం తిన్నామని పక్క వాళ్ళకి చెబుతామా? ఏదైనా అసలు ఎక్కడైనా ఏ విషయమైనా చెబుతామా? అలాంటప్పుడు మరి ఇది ఎందుకు చెబుతున్నావు నువ్వు? నీకు ఎందుకు అనిపిస్తుంది? నీది నువ్వు నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చుగా. అంటే నీకు ఛాయాబుద్ధి అక్కడ పుడుతుంది. చూడండి, సత్య మార్గం ఎప్పుడు ఉంటుంది, సత్యం ఎప్పుడు చెప్పచ్చు. ఇప్పుడు మన ప్రాంతంలో మనం ఉన్నాం, మనకు పండేటువంటి మన కట్టుబొట్టు తీరుతెన్నులు ఉన్నాయి అనుకోండి,
మన పిల్లలకి అవి నేర్పాలి, తెలియని వాళ్ళకి నేర్పుతాం కాబట్టి చెబుతాం. మన ఇంట్లో మన పిల్లలకి తల్లిదండ్రులేక నేర్పుతారన్నీ, ఇలా తినాలి, ఇలా పెరగాలి, ఇలా కట్టుకోవాలి, ఇలా ఉండాలి అని. అది నేర్పడం అంతే, అది ఒక సహజత్వం, తల్లిదండ్రుల బాధ్యత. అలాగే అక్కడ పుట్టిన ఒక మతం అక్కడ విధానాలను చెబుతుంది, ఇలా ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి, ఇది పద్ధతి, ఇది విధానం, అంతే. దాని బాధ్యత చేసుకుంటుంది, అది బాధ్యత, సత్యావిష్కరణ బాధ్యత. పరమత దూషణ, నా మతమే గొప్పది, నా దేవుడే గొప్పవాడు అని చెప్పడం ఎప్పుడూ బాధ్యత కాదు. తల్లిదండ్రులు ఎప్పుడు మన ఇల్లే గొప్పది, మనమే గొప్పది, మనం తినేదే గొప్పది, పక్క వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు ఏ పిల్లలకి చెప్పరే. అసలు ఆ గొడవే రాదే, ఎవరు బతుకాళ్ళు బతుకుతూ పోతాం కదా. అందుకని మీరు వీటిని ఆధారంగా తీసుకొని మీరు సత్య మార్గంలో ఉన్నారా అసత్య మార్గంలో ఉన్నారా విచక్షణ ఉపయోగించండి. మీకు సత్యం చెప్పబడుతుందా అసత్యం చెప్పబడుతుందా విచక్షణ ఉపయోగించండి. మీరు ఇతరులకి సత్యం చెబుతున్నారా అసత్యం చెబుతున్నారా విచక్షణ ఉపయోగించుకోండి. మీరు ఎక్కడైనా సరే సత్యాన్ని తప్పితే అసత్యము కూడా సత్యములానే కనపడుతుంది. ఎందుకంటే సత్యపు నీడే అది ఉన్నట్టు ఉంటుంది, కానీ లేదు, దాని ఉపయోగం లేదు. దానివల్ల భ్రష్టత్వమే కలుగుద్ది, నాశనమే కలుగుద్ది, వినాశనమే కలుగుద్ది. అదేంటండి నాశనం వినాశనం అంటున్నారంటే, నాశనం వినాశనం కాకపోతే మతాలు ఎందుకు కొట్టుకుంటే, మార్గాలు ఎందుకు కొట్టుకుంటే, మతాల పేరు మీద దేశాలు ఎందుకు కొట్టుకుంటే, దేశాలు కొట్టుకుంటున్నాయి. మతం పేరు మీద మనుషులందరూ కొట్టుకుంటున్నారు. జాతి మత కులాలతో మనుషులందరూ ఎప్పుడో విడిపోయారు, ఆల్రెడీ ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేవుడి పేరు మీద జరుగుతున్న మోసాలు అసంఖ్యాకాలు. ఇదంతా వినాశనం కదా. దేవుడి పేరు మీద, దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ మీద, మతం అనే కాన్సెప్ట్ మీద ఏ మతాల్లో అయినా ఏ దేవుడి దగ్గరైనా ప్రజలలో ఉన్నటువంటి దైవభక్తిని, దేవుడు రక్షిస్తాడు మనల్ని కాపాడుతాడు అనేటువంటి ప్రజలలో ఉన్నటువంటి ఒక సత్య అభిప్రాయాన్ని అది బలహీనతగా చేసుకొని, వాళ్ళ సత్యభావాన్ని నిజభావాన్ని దైవభక్తిని బలహీనతగా చేసుకుని ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానాలు వినాశనాలు కాదా, విధ్వంసాలు కాదా. అందులో ఒకవేళ మీరు కూడా ఉంటే చాలా జాగ్రత్త, సృష్టి నుంచి తప్పించుకోలేరు. ఆఫ్టర్ ఆల్ చిన్న బ్రెయిన్, మన మానవ మేధస్సు చాలా చిన్నది. నువ్వు ఒక ధూళి కణం ఈ సృష్టిలో. నువ్వే ఎంత తెలివివాడి సత్యాన్ని, దాని నీడను చూపించి, భ్రమను చూపించి, మాయను చూపించి, మోసాన్ని చూపించి, అన్యాయాన్ని చూపించి, సత్యపు వాక్కులనే అసత్యాలుగా నీకు మలుచుకొని దాన్నే సత్యం అని ప్రజల్ని నమ్మించి మోసం చేస్తే ఓకే, బాగానే ఉంది. సత్యం నుంచి నీడబడేలా చేసిందే సృష్టి శక్తి. సూర్యుడు ఉండేలా చేసింది, వెలుగు ఉండేలా చేసింది సృష్టి శక్తి. ఆ వెలుగు పడితే నీడ వచ్చేలా చేసింది సృష్టి శక్తి. ఇదంతా సృష్టి శక్తి అధీనములో ఉన్నది. ఇటువైపు మనిషి ఉన్నా, చెట్టు ఉన్నా, పదార్థం ఉన్నా, అటువైపు వెలుగున్నా, ఈ రెండిటి సంయోగము చేత నీడబడుతున్నా అది సృష్టి యొక్క అధీనములో, సృష్టికి లోబడి జరుగుతున్న సృష్టి చర్య. దాన్ని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే సృష్టి నిన్ను తన ఇష్టం వచ్చినట్టు వాడుకోదు, తన ఇష్టం వచ్చినట్టు చేయదు, నిన్ను ఊరుకుంటుందా. అందుకని చెప్పారు ధర్మో రక్షతి రక్షితః, ధర్మ మార్గంలో నడవండి అని. అంటే ఎన్ని చెప్పుకున్నా మనం శరీరపరంగా మంచిగా ధర్మంగా ఉండడం అనే ప్రక్రియ రానంత కాలం మనిషికి నిజమైనటువంటి అనంత ఆత్మతత్వ జ్ఞానం, ఆత్మజ్ఞానం అసలు రాదు. అంటే అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కావట్లేదు, తెలిసినట్టే ఉంటుంది, తెలియట్లేదు. అది దానిలో ఉన్నట్టు, అంటే వింటున్నంతసేపు, చదువుతున్నంతసేపు అది అర్థమైపోయి తెలిసిపోయినట్టు ఉంటుంది. కానీ ఆచరణలో మళ్ళీ ఏమి లేదు, మామూలుగానే ఉంటున్నామంటే ఆచరణలో దాన్ని మంచి అంటారు, ఆచరణలో దాన్ని ధర్మము అంటారు. ఆచరణలో ధర్మము మంచి అంతే, అది శరీరపరంగా మన స్థితి. అందుకని ఇవన్నీ చెప్పుకొస్తున్నాను. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకండి భగవంతుడు అన్నాడు, చాలా మంది వితండవాదాలు చేస్తుంటారు. దేవుడు అన్నాడు కదండి, అప్పుడు చెడంతా నశింపజేయొచ్చు. కానీ చెడంతా నశింపజేయాలంటే అసలు భూమి మీద సృష్టి ఉండదు. చెడు లేనుడు ఎవడెక్కడ. పరిమిత భావనలో నేను శరీరం అన్న స్థితిలో కలిగేదే మొట్టమొదటి చెడు. ఎందుకంటే పరిమిత భావనలో నా స్వీయ రక్షణ తప్ప నాకు ఇంకేం తెలియదు. స్వ అర్థము, నేనే నాకు అర్థమవుతున్నాను, శరీరం నేనే అనుకున్నప్పుడు. అందుకని భగవత్ శక్తి ఇక్కడ నువ్వు నీ అనంత శక్తిని తెలుసుకునేదాకా నీకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే భగవత్ శక్తి వేరు, అనంత శక్తి వేరు, నువ్వేరు కాదు. దేవుడు ఉన్నాడు కదా, ఆయన అన్ని సరి చేయొచ్చు కదా అనే వితండవాదం ఎక్కడుంది అంటే దేవుడు కూడా మధ్యలో ఉన్నాడు. నువ్వు నర్సరీ నుంచి మొదలయ్యావు,
నీకు నర్సరీలో బొమ్మలను చూపించి దేవుడు దేవత అన్నారు. అలా నేను ఎల్కేజీ యూకేజీ మొత్తం 1 2 3 4 5 తరగతులు 10వ తరగతి వరకు మొత్తం అలాగే తీసుకెళ్తున్నారు. నేను ఆ దేవుడి గురించి విశేషాలు చెబుతూ నీకు దైవభక్తి ఏర్పడేలా. అదే దైవభక్తి, మతభక్తి, గురుభక్తి, ఆ మత పెద్దల భక్తి. నీకు అన్ని రకాల భక్తులు 10th క్లాస్ వరకు ఏర్పడతాయి. అక్కడి నుంచి దైవత్వము వస్తుంది. దేవుడు దైవత్వంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దారు నిన్ను 10th క్లాస్ వరకు. ఇప్పుడు దైవత్వము శాఖోపశాఖలుగా ఉంది. ఒక చెట్టు పెరుగుతూ ఏకకాండం వస్తుంది, ఒకే కాండం ఉంటుంది. ఆ ఒకే కాండము ఉండటం అనేది 10th క్లాస్ వరకు చదివే మనం ఒకే చదువు, ఒకే మతం, ఒకే దేవుడు, ఒకే విధానం. దేవుడు అంటే నాకు ఇలాగే అర్థమవుద్ది. ఎందుకని అది నాకు అర్థమయ్యే స్థితిని బట్టి చెప్పారు అంతే. నేను చిన్నపిల్లగా ఎదుగుతూ వస్తున్నాను కనుక నా ఎదుగుదల అది. నా అవగాహన శక్తిలో ప్రాబ్లం వలన నాకు ఎంత అర్థమవుద్దో అంత స్థాయిలో చెప్పుకుంటూ వచ్చారు. 10th క్లాస్కి వచ్చేటప్పటికి టీనేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఇంటర్మీడియట్లోకి జాయిన్ అవుతున్నా నేను. అప్పుడు దేవుడు దైవత్వము అనంత శాఖోపశాఖలుగా అయింది, విస్తరించింది. దేవుడు కాదు ఇప్పుడు దైవత్వము, దైవము దైవత్వము. దేవుడు ఆకారము, దైవత్వము అనగానే ఆకారాలన్నీ దైవత్వంలో కలిసిపోయినాయి. ఇప్పుడు దాకా ఉన్న దేవుళ్ళందరూ దైవత్వంలో కలిసిపోతారు, ఇక ఆకారాలు ఉండవు అక్కడ. అలానే కింద ఆకారాలు గుర్తుండవు. ఆ 10th క్లాస్ లోపలది గుర్తుందని గుర్తుంటుంది, అన్నీ గుర్తుంటాయి. నేనేం ఆకారాలను అగౌరవపరచను, కానీ ఆకారాలన్నీ దైవత్వంలో కలిసిపోయినాయి. దేవుళ్ళందరూ దేవతలందరూ దైవత్వంలో కలిసిపోయారు. ఇప్పుడు దైవత్వం అంటే ఏంటి? విశ్వవ్యాపక శక్తిగా ఉంది, కానీ సపరేట్గా అని చెప్పబడుతుంది. శాఖోపశాఖలుగా ఉంది. అందుకని అనేక మార్గాలు, అనేక విధానాలు, అనేక పద్ధతుల్లో దైవత్వాన్ని నీకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆ మార్గంలో ఎన్నో గ్రంథాలు వచ్చినాయి, లక్షల కోట్ల గ్రంథాలు వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఇంటర్మీడియట్ నుంచి ఎవరి అభిరుచి ఉన్న వైపు వాళ్ళు వెళ్ళిపోతారు. సైన్స్ ఇష్టం ఉన్నోళ్ళు అటు వెళ్ళిపోతారు, సోషల్ ఇష్టం ఉన్నోళ్ళు ఇటు వెళ్ళిపోతారు, మ్యాథ్స్ ఇష్టం ఉన్నోళ్ళు ఇటు వెళ్ళిపోతారు. అలా అనేక కోర్సులు వచ్చినాయి. అవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. నీకు ప్రపంచంలో ఉన్నట్టు అన్నిటికీ సంబంధించి అన్నీ వచ్చేసినాయి. కానీ 10th క్లాస్ వరకు ముందు నీకు ఒక రకమైన జ్ఞానాన్ని పెంచే ప్రక్రియ ఏకపక్షంగా అందరికీ ఒకటే జరిగింది. అలా ఏకపక్షంగా అందరికీ ఒకటే జరిగేది మత ప్రక్రియ, మార్గ ప్రక్రియ, దేవుడు దేవత అనే ప్రక్రియ. 10th క్లాస్ వరకు అలాగే ఉంటుంది. నువ్వు అలాగే నీ గ్రహణ శక్తి లేకపోవడం, పసిబిడ్డ నుంచి నేను నడిపించుకురావడానికి చేయబడిన వ్యవస్థది. అక్కడి నుంచి నువ్వు పైకి వెళ్ళినాక దేవుళ్ళందరూ దైవత్వంలో కలిసిపోయారు. దేవుళ్ళని అసలు ఎవరు అవమానించరు, దేవతలు దేవుళ్ళు లేరని చెప్పరు, కానీ దైవత్వంలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు దేవుడు అనే కాన్సెప్ట్ నా బ్రెయిన్లో లేదు, మెమరీలో గుర్తుగా ఉంది. నేను కింద అక్కడి నుంచే వచ్చాను. ఇప్పుడు దైవత్వంలో దేవుళ్ళందరూ కలిసిపోయినాక అసలు దోషణలు ఎక్కడొస్తాయి? దోషణలు వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా 10th క్లాస్ కంటే కిందే ఉన్నావు అని అర్థం. నువ్వు పక్క మతాలను తిడుతున్నావు, నా దేవుడే కరెక్ట్ అంటున్నావు, నా మతమే కరెక్ట్ అంటున్నావు, మన మతంలోకి అందరినీ లాక్కొచ్చేయండి అంటున్నావు, సమూహాలు ఏర్పరచుకుంటున్నావు, రంగులు పెట్టుకుంటున్నావు, విధానాలు పెట్టుకుంటున్నావు, పద్ధతులు పెట్టుకుంటున్నావు, కొత్త కొత్త పేర్లు సృష్టించుకుంటున్నావు. ఈ బట్టలే కట్టుకోవాలి, ఈ రంగు బట్టలే కట్టుకోవాలి, ఇలా కట్టుకోవాలి, వాళ్ళు కట్టినట్టు మేం కట్టినట్టు వాళ్ళు కట్టకూడదు, వాళ్ళు కూడా ఇలాంటివి వేస్తున్నారు కాబట్టి మనం దాన్ని తిరగమరగా చేద్దాం, వాళ్ళు పైన ఒక రంగు కింద రంగు వేశారు కాబట్టి వాళ్ళు పైన వేసిన రంగు మనం కింద వేద్దాం, వాళ్ళు కింద వేసిన రంగు మనం పైన వేద్దాం, ఈ 2 రంగులు ఇంకోటి వేశారు కాబట్టి మనం మళ్ళీ 3వ రంగు తీసుకొచ్చి మెళ్ళ వేద్దాం, ఈ 3 రంగులు వీళ్ళు వేశారు కాబట్టి మనం 4వ రంగు తెచ్చి తలకి టోపీలాగా పెడదాం, 4 రంగులు పెట్టారు కాబట్టి మనం 5వ రంగు తీసుకొచ్చి వెనకాల ఈపుకొకటి ఇంకోటి తగిలిద్దాం. ఇలా నువ్వు రంగులు మార్చుకుంటా, పేర్లు మార్చుకుంటా, విధానాలు మార్చుకుంటా వెళ్తా ఉంటావు. ఎక్కడున్నావు నువ్వు? నర్సరీలో బొమ్మలాట ఆడుకునే పిల్లలకి బొమ్మలు మారుతా ఉంటే భలే సరదాగా ఉంటుంది. ఎల్కేజీ యూకేజీ 4-5 తరగతుల వరకు చూడండి, ఆటలు ఆడుకుంటా బొమ్మలు గిమ్మలు విపరీతమైన ఆనందంగా ఉంటుంది. 7, 8, 9 తరగతులు కొంచెం 8, 9, 10కి వస్తున్నప్పుడు కొద్దిగా బొమ్మలాట జ్ఞానం నుంచి అక్షర జ్ఞానానికి వెళ్తుంది. కానీ బొమ్మలాట జ్ఞానం మనకి ఎప్పటికీ పోదు. ఎందుకో చెప్పినా, సినిమాలంటే మనకి ఎంత ఇష్టం చూడండి. ఎంత పెద్దోళ్ళైనా సినిమాలకు వెళ్తుంటాం, ఎంత పెద్దోళ్ళమైనా టీవీ సీరియల్స్ చూస్తుంటాం, ఎంత పెద్దోళ్ళమైనా బుక్స్ నవల్స్ చదువుకుంటూ ఉంటాం. ఆ ఊహాత్మకత మనకు భలే ఇష్టం. సినిమాలన్నీ బొమ్మలేగా, టీవీ సీరియల్స్ అన్ని బొమ్మలేగా. ఆ బొమ్మలాట మనిషిలో ఉంటుంది, ఎందుకంటే బేస్ అదేగా. కానీ ఆ బొమ్మలాటలు ఇరుక్కుపోతే సత్యానికి వెళ్ళవు. అది బేస్ అని తెలుసుకో, దాన్ని దాటి వచ్చావు. ఇప్పుడు బొమ్మలు లేవని పగల కొట్టే అక్కర్లేదు,
బొమ్మల్ని విరోధించక్కర్లేదు. ఎందుకని నీ వెనకోళ్ళు మళ్ళీ బొమ్మలతోనే రావాలి. నువ్వు బొమ్మలతోనే అక్కడికే వచ్చావు, నీ పునాది బొమ్మలేగా. కాబట్టి ఆ 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి దేవుడు దైవత్వం అయిపోద్ది. దైవత్వంలో దేవుళ్ళందరూ ఉన్నప్పుడు ఎవరు తప్పు ఎవరు రైట్ అని చెబుతావు? అసలు ఎవరిని ప్రచారం చేస్తావు? నాకు వీళ్ళే నచ్చారు, నేను వీళ్ళనే ప్రచారం చేస్తానంటే నువ్వు చక్కగా నర్సరీ నుంచి 5వ తరగతి లోపల ఉండుంటావు అంతే, ఇంకా పైకి వెళ్ళలే. సింపుల్ అంతే. ఎప్పటికీ నువ్వు అదే తయారు చేసుకుంటూ కూర్చుంటావు. దాన్నే మోక్షం అని చెబుతారు చాలా మంది. మళ్ళీ అదే చెబుతుంది ఛాయ. ఇప్పుడు ఈ నర్సరీ నుంచి 5వ తరగతి లోపల ఈ దేవుడు, ఈ మతం, ఈ గురువు మీకు ఎందుకు, మీరు అన్ని చేసేయండి, దేవుడు మోక్షం ఇచ్చేస్తాడు అంటారు. మహిమలు మాయలు అద్భుతాలు చెబుతారు. ఎందుకని జ్ఞానం తెలియదుగా, ఎదగలాళ్ళు. ఎదుగుదల లేదు. ఎదుగుదల లేని చోట ఏం చేయాలి మరి? ఆ ఎదుగుదలలో మోక్షం అనేది ఒకటి ఉంది. మోక్షం అనేది సంపూర్ణ చదువు. ఆధ్యాత్మికతలో పూర్తిగా చదువుకోవడాన్ని మోక్షం అంటారు. ఆఖరి క్లాస్ మోక్షం, లాస్ట్ క్లాస్ ఆత్మసాక్షాత్కారం, లాస్ట్ క్లాస్ సెల్ఫ్ రియలైజేషన్. ఏంటది? నేనదే అని తెలుస్తుంది అంతే. ఏది ఎతుకుతున్నానో నేనదే, అదే తెలుస్తుంది. అయం ఆత్మా బ్రహ్మ అహం బ్రహ్మస్మి, అదే తెలుస్తుంది. అహం బ్రహ్మస్మి అయం ఆత్మా బ్రహ్మ అనేది అహంకారంతో కాదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నాలో ఉన్నటువంటి ఈ పరిమిత జ్ఞానం ముందు నర్సరీలో చేరి బొమ్మలు రైడ్ అనుకున్నా. ఆ పరిమిత జ్ఞానాన్ని పెంచుకుంటూ ఎల్కేజీ, యూకేజీ 1, 2, 3 అలా వెళ్తున్నా. అలా చదువుకుంటూ జ్ఞానం ఎంత దూరం విస్తరించింది నాదంటే ఉన్నదంతా జ్ఞానమే, నేను జ్ఞాన స్వరూపమే అని నాకు అర్థమైంది. అదే ఆత్మసాక్షాత్కారం. నేనే జ్ఞానస్వరూపమని అర్థమైంది, అదే ఆత్మశక్తి అని అర్థమైంది, అదే సత్యమని అర్థమైంది. దాన్నే బ్రహ్మము అని పేరు పెట్టారు అంతే. అందులో ఏమి లేదు, లీనత ఉందంతే. అసలు విభేదం అనేదే లేదు అక్కడ, ఏకత్వ భావన ఉంది. నీకు విభేదము విరోధము, నాదే కరెక్టు వాళ్ళ తప్పు, మన దాంట్లోకి అందరినీ లాక్కొచ్చేయండి అని వేరు భావంతో నువ్వు చేస్తున్నావంటేనే నువ్వు 5వ తరగతి లోపల చదువుకుంటున్నావు. అందుకని వాళ్ళు మహిమలు మాయలు అద్భుతాలు సృష్టించకపోతే మరి ఆ పూర్తి చదువుకున్నాడు మోక్షం ఏంటి ఇప్పుడు? మరి వాళ్ళు ఏదో మోక్షం అని చెబుతున్నారు, ఆత్మసాక్షాత్కారం అంటున్నారు, సెల్ఫ్ రియలైజేషన్ అంటున్నారంటే నీకెందుకు అవన్నీ మన దేవుడు నీకు ఇచ్చేస్తాడని చెబుతారు వీళ్ళు. ఇది చదువుకొని మనం అక్కడికి వెళ్ళి మోక్షాన్ని పొందాలి అని చెబితే చదువు కరెక్ట్, మతం కరెక్ట్, మార్గం కరెక్ట్, గురువు కరెక్ట్, దేవుడు కరెక్ట్, ఆ విధానం కరెక్ట్, అది సత్య విధానం. లేదు నువ్వు నేను చెప్పినట్టు ఈ దేవుణ్ణి ఆరాధించు, ఈ దేవుళ్ళలోకి అందరినీ తీసుకొచ్చే, ఈ దైవ సంబంధిత సేవలు చేయటం ఏంటి? నీ డబ్బులు ఇచ్చి, నీ శారీరక శక్తులు ఇచ్చి, నీ మానసిక శక్తులు ఇచ్చి, నీకు భౌతికంలో ఉన్నటువంటి హోదాలన్నీ మాకు ఉపయోగించి, మేము వెనకో సమూహంగా తయారయ్యి మేము చెప్పినవన్నీ చేసి, మేము కట్టమన్నవి కట్టి, మేము మొక్కమన్న చోట మొక్కి, మేమేం చెబితే చేయండి, ఎందుకంటే దేవుడు మా చెవిలో చెబుతున్నాడు. ఇవే చూడండి, మతాలు అనేక ప్రార్థనాలయాలను నిర్మించుకుంటూ ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ మతాలన్నింటి ఎవరు మనుషులేగా ఉందా? మత పెద్దలు ఎవరో, నడిపేవాళ్ళు ఎవరు? మనుషులు కదా. అయితే అన్నీ ఒకటే, ఇందులో సత్యం నేర్చుకొని చివరి వరకు వెళ్ళి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, గుణమార్పు చేసుకోండి, మంచిగా బతకండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెబితే అది కరెక్టే, సత్యమే, సత్య మార్గమే. ఏ మతమైనా, ఏ మార్గమైనా, ఏ గురువైనా, ఏ దేవుడైనా కాదు. నీకు మోక్షం దేవుడు ఇచ్చేస్తాడు, మహిమలు మాయలు అద్భుతాలు నీకు రక్షణలు వచ్చేస్తాయి, నీకు ఏం చేయక్కర్లేదు, నువ్వు దేవుడి సంబంధిత మేము చెప్పినవన్నీ చేస్తే చాలు, నీ కుటుంబం కాపాడబడుతుంది, నువ్వు కాపాడబడతావు, నీకు రక్షణలు వస్తాయని నీ వివేకాన్ని చంపేసి అసలు నువ్వు విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించనివ్వకుండా దాన్ని నీ లోపల చంపేస్తున్నాడు. అవి నీడా మార్గాలు, ఛాయా మార్గాలు, మిథ్యా మార్గాలు, భ్రమ మార్గాలు, మాయా మార్గాలు. మాయా అంటే అది ఉన్నట్టుగా ఉంటుంది కానీ లేదు. అది ఇప్పుడు నీడ ఉన్నట్టుగానే ఉంది, కనపడుతుంది, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. అది లేదనుకునే జీవించాలి. ఎందుకనంటే మనిషి లేకపోయినా నీడ ఉండదు, వెలుగు లేకపోయినా నీడ ఉండదు, వెలుగు మనిషి ఉన్నా కూడా నీడతో ఉపయోగం ఉండదు, అది ఉన్నది కాదు. మనిషి ఉండటం వలన, వెలుగు ఉండటం వలన అది ఉందంతే. వీళ్ళు చెప్పేది అంతే. ఏ మోక్షం అనేది నీ పర్సనల్ చదువు అండి, నువ్వు చదువుకోవాలి. భక్తి అనేది, దేవుడు అనేది, మతం అనేది, ఆధ్యాత్మికత అనేది నువ్వు ఏం చేసినా బేసిక్గా అది నీ గుణమార్పు. నువ్వు చెడ్డోడు అవ్వకూడదు, నువ్వు చెడ్డదాన్ని అవ్వకూడదు, నువ్వు మంచిగా మాత్రమే బతకాలి. అలా బతకటానికి అవసరమైనటువంటి బోధలు చేశారంతే. అది చదువుతున్నంతవరకు అది కరెక్టే.
కాదు ఇదే సమస్తము, నువ్వు ఇక్కడే కూర్చో, ఇది దాటి వెళ్ళబాక, వేరే గురువుల దగ్గరికి వెళ్ళకూడదు, వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వేరే మతాలు వినకూడదు, వేరే గురువులను చూడకూడదు, నువ్వు అసలు నాకు తప్ప ఎవరికి దండం పెట్టకూడదు. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా చాలా మంది డైరెక్ట్గా ప్రచారం చేస్తూ ఉంటారు, విగ్రహారాధనలన్నీ తప్పని, అనేక మతాలు చేసే పనులన్నీ తప్పని, మన దేవుడికే నమస్కరించాలి, మనకే నమస్కరించాలి, మనతోనే ఉండాలి, అసలు పరదాన్ని వినకూడదు, పరదానికి వెళ్ళకూడదు, పరదాన్ని మాట్లాడకూడదు కూడా, అంత చెబుతూ ఉంటారు. అంటే ఏంటది? విద్వేషం రెచ్చగొడుతున్నావు. ఒకటి నెంబర్ 1. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పరమత ద్వేషం, పరదైవ ద్వేషం. పరమతాలలో పరదైవాల్లో ఉండేది ఎవరు? మనుషులేగా. కాబట్టి మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. మన దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక సమూహం అని వీళ్ళకి మైత్రి చేకూరుస్తున్నావు, ఇతరులతో విరోధం శత్రుత్వం తయారు చేస్తున్నావు. నెంబర్ 1. దీనివల్ల ప్రపంచం నష్టపోద్ది. అందుకని ఇది భ్రమామతం, మిథ్యామతం, మిథ్యా మార్గం, ఇది మాయా మార్గం, అజ్ఞాన మార్గం, అసత్య మార్గం. కానీ దీనికి ఆధారం ఎప్పుడు సత్యమే. మళ్ళీ చెప్పాను, సత్యపు ఛాయ అసత్యం, ధర్మపు ఛాయ అధర్మం. దానంతలో అది పుట్టలేదు, దానికి స్వయం ప్రతిపత్తి లేదు, అలా నమ్మించడం అంతే. ఇప్పుడు రెండవ నష్టం ఉంది మనిషికి. ఏంటి అంటే విచక్షణ జ్ఞానం. చదువు అంటే ఏం లేదు, జ్ఞానాన్ని పెంచుకోవటం. ఇప్పుడు బాలుడుగా పుట్టి, పసిబాలుడుగా బిడ్డగా పుట్టినటువంటి స్త్రీలైనా పురుషులైనా చిన్న బిడ్డల నుంచి ఎదుగుతూ జ్ఞాన ఎదుగుదల, శరీరం కూడా జ్ఞాన ఎదుగుదలేగా. శరీరం పెరుగుతుంటే ప్రాపంచిక జ్ఞానం తెలుస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అది ఎంతవరకు జ్ఞాన ఎదుగుదలంటే ఒక్క ప్రపంచిక జ్ఞాన విషయాలు, శరీర సంబంధిత విషయాలే కాదు, మొత్తం అనంత ఆత్మశక్తిని నేనే అని, సృష్టి శక్తిలో లీనమైపోయి ఆ శక్తిని నేనే అని తెలుసుకునే అంత చదువు నువ్వు చదవగలవు. నీకు ఆ కెపాసిటీ ఉంది, నీకు ఇవ్వబడింది అంత జ్ఞానం. కాబట్టి సంపూర్ణ చదువు చివరి వరకు చదవడం. ఇప్పుడు కొంతమంది చూడండి చదవరు సరిగ్గా, కానీ కాలేజీలకు వెళ్తారు, స్కూల్స్కి వెళ్తారు, చదివి సావరు. అలా చదవని స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కొత్త మతాల మార్గాల పేరుతో, గురువుల పేరులతో బోర్డులు పెట్టేసుకొని మాతాజీల పేరులతో ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు అంతే. ఈ చదవని వాళ్ళు సరిగ్గా చదవని స్టూడెంట్స్ జ్ఞానాన్ని పెంచుకోవట్లా, కానీ తొందరగా ఏదో పొందేద్దామని ఉంది. కీర్తి ప్రతిష్టలు కావాలి, డబ్బు కావాలి, లాలస. అబ్బో ఎప్పుడో సాధన చేసి కొద్దిగా నన్ను మార్చుకొని, గుణమార్పు తెచ్చుకొని, నాలో కోపతాపాలు పోగొట్టుకొని, నాలో సద్గుణాలు పెంచుకొని, నేను నిదానంగా సాధన చేసుకుంటూ నాలో చెడునంతా పోగొట్టుకుంటూ నన్ను నేను తెలుసుకొని ఎప్పుడుకొచ్చి తెచ్చే మోక్షం ఇది. ఇప్పుడు కూర్చొని హాయిగా ఒక సమూహాన్ని పోగు చేసుకొని అలా నమ్మించేసి ఒక గురువు అయిపోయి, ఒక మాతాజీ అయిపోయి, పెద్ద పెద్ద సింహాసనాలు వేసుకొని చక్కగా డబ్బులు తీసుకొని అనుభవిస్తూ ఇదే అని ఒక భ్రమాలోకాన్ని, అక్కడ ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించవచ్చు. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయిపోద్ది. నీ ఈగో సాటిస్ఫై అయితే ఏమవుతుంది? ప్రపంచం నుంచి, సృష్టి నుంచి, విశ్వశక్తి నుంచి ఎలా తప్పించుకుంటావు? నీ ఈగో నలిపోయేది అది. అసలు నీకు ఈగో ఇచ్చిందే ఎవరో? సృష్టి కదా. నీకు శరీరం ఇచ్చింది సృష్టి, నీకు తెలివి ఇచ్చింది సృష్టి, ఆ తెలివిని ఎలా వాడాలో వాడే విధానాలు ఇచ్చింది సృష్టి. అసలు నీ శరీర కదలికలకు మూలం సృష్టి, నీకు అహంకారం ఇచ్చింది సృష్టి, అన్నీ ఇచ్చింది సృష్టి. దాన్ని దాటి అక్కడికి పోతావు నువ్వు. నేను నలిపేయటం ఎంతసేపు పట్టుద్ది దానికి? ఈ సత్యం తెలిస్తే చాలు. కానీ మిథ్య మాయా భ్రమల్లో ఈ సత్యం తెలియబడదు. అందుకని సత్యాన్ని నువ్వే తెలుసుకోవాలి. నువ్వే తెలుసుకోవట్లా. తెలియబడదంటే నేను ఎవరు మోసం చేయరు, నువ్వు తెలుసుకోవట్లా. పక్క దేవుడిని తిట్టకూడదని నీకు తెలీదా? మన దేవుడే గొప్ప అంటే ఇల్లు ఎవరొద్దన్నారు? నీ దేవుణ్ణి వదిలేయమని ప్రపంచంలో ఎవడో చెప్పడు. పక్క దేవుణ్ణి వదిలేయమని నువ్వు చెప్పాక ఎవరికి. నా దేవుడి దగ్గరికి వచ్చేయమని పక్క వాళ్ళందరినీ పిలవబాక. నీ పని నువ్వు చేసుకో. కాదు నా దేవుడే గొప్ప, నా దేవుడికి వచ్చేయమంటే నువ్వు చిన్న బొమ్మలాట ఆడుకుంటున్నావు అంతే. అసలు నీకేం ఆడుకోవడం రాదు. నువ్వు ఎల్కేజీలో నర్సరీలో కూర్చున్నావు అంతే. దాన్ని ప్రజలకి నిజమని చెప్పి మొత్తం చదువుదే అని చెప్పి భ్రమ పెడుతున్నావు. ఆ భ్రమకి ఏం చేసావు? మాయలు అద్భుతాలు సృష్టించావు. మొత్తం నీ చదువుకుంటే కదా మోక్షం వచ్చేది, ఆత్మసాక్షాత్కారం వచ్చేది, నువ్వు శక్తివని నీకు తెలిసేది, విశ్వశక్తి నీకు అర్థమయ్యేది. అదంతా సహజంగా సరళంగా అర్థమవుద్ది నువ్వు చదువుకుంటూ వెళ్తే ఆపకుండా. కానీ ఇక్కడ భ్రమ కల్పించి చదవనివ్వకుండా ఎదుటివాడి జ్ఞానాభివృద్ధిని ఆపేస్తున్నావు, ఎదుటివాడి బుద్ధిని మందగింపజేసేస్తున్నావు. మీరెవరు చదవద్దు, మీరెవరు వినొద్దు, ఎవరు చెప్పిన వినొద్దు,
మీరేం సొంతంగా ఆలోచించొద్దు, నేనే ఆలోచిస్తా మీకోసం, నేనే పుస్తకాలు రాస్తా మీకోసం, నేనే పాటలు రాస్తా మీకోసం, నేనే గ్రంథాలు రాస్తా, నాకు దేవుడు ఇవన్నీ నాకు చెబుతాడు, నేను మీకు చెబుతా. మీ సొంత బుర్ర మీరు వాడద్దు, అసలు మీ సొంత బుర్రతో మీకు పనే లేదు. మీరు ఒక గొర్రెలు అయిపోయింది, ఒక గేదెలు అయిపోయింది, ఒక ఆవులు అయిపోయింది, ఒక మేకలు అయిపోయింది. మనుషుల ఆకృతిలో ఉంటారు కానీ బతకడం వల్ల ఒక జంతువులో ఉండండి. ఎందుకంటే జంతువుల్ని నడిపే యజమాని ఒకడు కావాలి, వాటికి డైరెక్షన్ చూపించేవాడు కావాలి. అద్భుతమైనటువంటి అపరిమితమైనటువంటి బలం కలిగినటువంటి ఏనుగు కూడా మావిటివాడు చెప్పినట్టు ఆడుద్ది. మహత్తరమైన శక్తి సంపదలు కలిగినటువంటి సింహం కూడా, పులి కూడా జంతు ప్రదర్శనశాలలో అలా వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. ఇక పెంపుడు జంతువులు అయితే అసలు యజమాని చెప్పినట్టు వింటానే ఉంటాయి. జంతువుకి ఎప్పుడు కూడా ఒకటి కావాలి, దానికి అంత బలం ఉంది. ఎందుకంటే బుద్ధి లేదు, విచక్షణ జ్ఞానం లేదు. అందుకని ఇప్పుడు ఇటువంటి వాళ్ళు, ఈ మాయావాదులు, మిథ్యావాదులు, భ్రమావాదులు, అజ్ఞాన మార్గాలలో మోసపూరితంగా వెళ్ళేవాళ్ళు ప్రజలను జంతువులుగా చేస్తున్నారు. అంటే వాళ్ళలో ఉన్న జ్ఞాన శక్తిని చంపేస్తున్నారు, వాళ్ళని స్వతంత్రంగా ఆలోచించనివ్వట్లేదు. ప్రాబ్లం అక్కడ వచ్చింది. అయ్యా మీరు స్వతంత్రంగా ఆలోచించండి, మతంలో వెళ్ళండి, మార్గంలో వెళ్ళండి, గురువుతో వెళ్ళండి, ఎవరితోనే వెళ్ళండి, తప్పే ఉంది అందులో. నేను ముందే చెప్పాను, అసలు మతాలు వచ్చింది, మార్గాలు వచ్చింది, గురువులు వచ్చింది, మాతాజీలు వచ్చింది, ఎక్కడెక్కడ ఏం పుట్టినా భౌగోళిక పరిస్థితులు అవన్నీ ఒక సత్యమైనటువంటి చదువుని, ఒక సత్య స్థితిని మనిషికి అందించడానికి ఏర్పాటు చేయబడిన సత్య వ్యవస్థలు మాత్రమే. ఇలా ఇంకా కొన్ని గ్రంథాల్లో అయితే ఎలా చక్కగా రాశారండి. ఇప్పుడు కూడా వచ్చిన గురువులు మళ్ళీ కొత్త గ్రంథాలు తయారు చేసేస్తున్నారు, తమను అనుసరించే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి ఇళ్ళే రాసేస్తున్నారు. అవన్నీ దైవవాక్కులని చెబుతున్నారు. కొన్ని గ్రంథాల్లో ఏముందో తెలుసా, అసలు నయానో భయానో చెప్పి చూడు, మార్చటానికి ప్రయత్నించు, భయపెట్టైనా మార్చు, ప్రలోభ పెట్టైనా మార్చు, ఇక మారరు అనుకుంటే చంపేసే. ఎందుకంటే అటువంటి మారనటువంటి దుష్టశక్తులు బతుకుండటం అనవసరం, అందుకని చంపేసేమని రాస్తుంది. అలా నువ్వు చంపటం పవిత్రత, అది దేవుడి కోసం నువ్వు చేసిన సేవ అని రాస్తుంది కొన్ని గ్రంథాల్లో. చూడండి అసలు ఎంత అద్భుతంగా ప్రజల్ని నమ్మేస్తున్నారంటే, కోటాను కోట్ల మంది నమ్ముతున్నారు. అది కదా ప్రాబ్లం. ఇప్పుడు అలా చంపేస్తున్నారు మనుషుల్ని. అందుకే మత యుద్ధాలు వస్తున్నాయి. మతాల పేరు మీద యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి, ఘర్షణలు ఎందుకు వస్తున్నాయి, దేవుళ్ళ పేరు మీద గొడవలు ఎందుకు వస్తున్నాయి, చంపేస్తున్నారు. ఇతర దేవుళ్ళ ప్రార్థనాలయాలను పడగొట్టేస్తున్నారు. అయితే దైవ శక్తి ఒకటే కనుక, మొత్తంగా అది ఏకత్వం కనుక, ఈ దేవుడు వెళ్ళి ఆ దేవుడిని పడగొడితే ఆ శక్తికి వచ్చింది ఏముంది, ఈ దేవుడు వెళ్ళి ఆ శక్తిగా, శక్తిగా అది ఒకటేగా. అందుకని శక్తి ఎందుకు కల్పించుకోవట్లేదు దేవుడు అంటే, అది ఏకత్వ శక్తి. ఎవరితో కల్పించుకోవాలి? 1,00,000 మతాలు ఏకత్వ శక్తి, 1,00,00,000 మంది దేవుళ్ళు, 3,00,00,000 దేవుళ్ళు, ఇంకా అంతకంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నా అది ఏకత్వ శక్తే. శక్తిగా అది ఏకత్వం అయినప్పుడు ఈ దేవుడు ఆ దేవుణ్ణి తిడుతుంటే, ఇప్పుడు శక్తికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈ దేవుడు పొగుడుతుంది తన్నే, ఆ దేవుణ్ణి తిడుతున్నప్పుడు తిడుతుంది తన్నే, తన్నే తిట్టి తనకే దండం పెడుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ శక్తి మేలకుండా ఊరుకుంది. ఇంకా కొంచెం లోతుగా వెళ్తే అసలు ఆ తిడుతున్నవాడు, తిట్టబడుతున్న దేవుడు, పొగుడుతున్న దేవుడు, ఆరాధించబడుతున్న దేవుడు, ఆరాధిస్తున్నవాడు, ఆరాధింపబడుతున్న దేవుడు, ఈ ఆరాధింపబడుతున్న వాడిచే తిట్టబడుతున్న ఇతర మతపు దేవుడు, మొత్తం 3 ఒకే శక్తి. ఆరాధింపబడుతున్నవాడు కూడా ఆ శక్తే. ఇప్పుడు వచ్చి ఎవరిని అడ్డగించి ఎవరిని చంపేయాలి, నువ్వు తప్పు చేసావని. అందుకని శరీర భావనలో కర్మ సిద్ధాంతం ఉంది సృష్టి అంతా. ఎవరు చేసింది అట్లా అనిపిస్తారు అంతే. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అర్థమైనట్టే ఉండి అర్థం కావట్లేదు, తెలిసినట్టే ఉండి తెలియట్లేదంటే, ఆత్మజ్ఞానం మాట్లాడుకున్నప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనం శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం, శరీర పరిధులు దాటేసాం. కానీ జీవించేటప్పుడు శరీర పరిధుల్లో చేస్తాం. శరీర పరిధి రాగానే మత పరిధి వస్తుంది, మార్గ పరిధి వస్తుంది, దైవ పరిధి వస్తుంది, అన్ని పరిధుల్లోకి వచ్చేస్తాయి, పరిమితానికి వచ్చేస్తాయి. పరిమితానికి అన్ని ఎప్పుడు వచ్చినాయో స్వార్థము మాత్రమే నాకు తెలుస్తుంది. ఎవరికైనా అది సృష్టి సహజం. స్వార్థం చెడు కాదు, నాకు తెలుస్తున్నది స్వార్థము. అది ఒక్కటే నాకు తెలుస్తుంది. అది ఒక్కటే నాకు తెలిసినప్పుడు నా భార్యది కూడా నాకు తెలియదు, నా భర్తది కూడా నాకు తెలియదు, నా ఇంట్లో వాళ్ళది నాకు తెలియదు. అందుకే ఇంట్లో కూడా ఘర్షణలు ఉంటాయి. ఘర్షణలకు కారణం ఏంటి? నాది నాకు అర్థమవుతుంది, ఎవరిది వాళ్ళకి అర్థమవుతుంది. నాకు అర్థమైన దాని ప్రకారం నేనున్నాను, నీకు అర్థమైన దాని ప్రకారం నువ్వు ఉన్నాయి. ఈ 2 వేరు వేరుగా ఉన్నాయి, అందుకని ఘర్షణ వచ్చింది. అయితే ఇక్కడ జ్ఞానము ఉపయోగించాల్సింది ఏంటంటే,
స్వార్థము ఉపయోగించకూడదు, పనికిరాదు అని చెప్పారు. స్వార్థము చెడు అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే స్వార్థము అంటే నాకు తెలియబడుతున్న దాని ప్రకారమే నేనుంటాను అంటే ఎవరికి వాళ్ళు తయారు చేసుకున్న సొంత సృష్టి ప్రకారము వాళ్ళవే తెలియబడుతూ ఉంటాయి. పక్క వాళ్ళే అసలు తెలియబడే అవకాశమే లేదు. సృష్టి ఆ వెసులుబాటు ఇవ్వలేదు. కాబట్టి స్వార్థముతో ఎవరు ప్రయాణిస్తారో అప్పుడు ప్రతి ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ వస్తుంది. అందుకని అక్కడ స్వార్థముతో కాదు, నిస్వార్థముతో అన్నారు. నిస్వార్థము అంటే ఏంటి తెలుసా? స్వార్థముని అంటే నో ఉపయోగించకుండా ఉండటం. ఓహో నాకు నాది తెలుస్తుంది, అటగా వాళ్ళకి తెలుస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు నేను నాది ఆపుతాను, వాళ్ళదేంటో గమనిస్తాను. వాళ్ళు ఏం చెబుతారో వింటాను, వాళ్ళు ఏం చేస్తారో చూస్తాను. ఎందుకంటే వాళ్ళ లోపలదేంటో నాకు తెలియదు. వాళ్ళు చేస్తే కానీ తెలియదు, వాళ్ళు చెబితే కానీ తెలియదు. అందుకని ఇప్పుడు వాళ్ళది గమనిస్తాను. గమనించి వాళ్ళు చెప్పే వరకు ఆగి, వాళ్ళు చేసే వరకు ఆగి, అందులో సత్యత ఉంటే స్వీకరిస్తాను. అందుకని ఎదుటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాను, నాది వాళ్ళ మీద రుద్దేయను. ఇది నిస్వార్థము. ఎదుటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పింది అర్థమైంది, వాళ్ళు చేస్తున్నదే అర్థమైంది, వాళ్ళు కోరుకుంటున్నదే అర్థమైంది, వాళ్ళు ఇస్తున్నదే అర్థమైంది, వాళ్ళు ఇవ్వమంటున్నదే అర్థమైంది. కనుక అందులో నేను చేయగలిగినవన్నీ చేసేస్తాను ప్రాపంచికంగా. ఇందులో నష్టమే ఉంది నాకు. అది నిస్వార్థం. అందుకని నిస్వార్థం ఎప్పుడు కూడా ఎదుటివాడికి అవకాశం ఇస్తుంది. స్వార్థం ఎప్పుడు కూడా సహజత్వంగా తన వైపు నుంచి వెళ్ళిపోయి చెడైపోద్ది, ఘర్షణ వస్తుంది అక్కడ. స్వార్థం తప్పు కాదు, కానీ ఘర్షణ వస్తుంది. స్వార్థాన్ని ఉపయోగించుకో. ఎదుట వాళ్ళతో నిస్వార్థంగా ఉండు, నీకు వచ్చినప్పుడు స్వార్థంగా ఉండు. ఎందుకంటే నీకు తెలిసేది నీ స్వార్థమే కాబట్టి. కానీ ఎదుటి వాళ్ళు కూడా ఉన్నారుగా, వాళ్ళకు కూడా అర్థం ఉందిగా, అక్కడ స్వార్థం ఉందిగా. అంటే రెండవ వాడు ఎక్కడ వచ్చినా నేను నిస్వార్థత ఉండాలి, నాతో నేనున్నప్పుడు స్వార్థత ఉండాలి. స్వార్థతలోంచి నిస్వార్థతలోకి నిరంతరం ప్రయాణించడమే జీవితం. ఎందుకంటే కుటుంబం నుంచి మొత్తంగా అంత చుట్టూ రెండో వాళ్ళు ఉంటారుగా, రెండో వాళ్ళు లేకుండా ఉండదుగా అసలు ఇక్కడ. అందుకని వ్యవహార శైలిలో దీని అంతటికే ఏకంగా ఒకే మాట చెప్పుకుంటే మంచిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయాలి, ఎదుటి వాళ్ళని బ్రతకనివ్వాలి, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. నువ్వెంత హాయిగా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నావో ఎదుటి వాళ్ళు అంత హాయిగా అంత స్వేచ్ఛగానే ఉండాలనుకుంటారు. కనుక వాళ్ళకి ఆ స్వేచ్ఛనివ్వాలి. ఇది జ్ఞానము. జ్ఞాన స్థాయిలో నువ్వు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే కొన్ని సామాన్య ప్రామాణికతలు మనుషులందరికీ ఒకటే. మనుషులందరూ గాలి పీల్చుకోవాలి, మనుషులందరికీ సూర్యరశ్మి కావాలి, మనుషులందరూ భూమి మీద బతకాలి, మనుషులందరికీ ఆహార పదార్థాలు కావాలి, మనుషులందరికీ కట్టుకోవడానికి కావాలి, మనుషులందరికీ ఉండడానికి కావాలి, మనుషులందరూ నేను ఎలా బ్రతుకుతానో అలాగే బ్రతుకుతారు, మనుషులందరికీ పంచేంద్రియాలు ఉన్నాయి, మనుషులందరికీ పంచేంద్రియ సుఖాలు కావాలి. మొత్తంగా నాకేం కావాలో మొత్తం మానవ జాతికి అదే కావాలి, అందరికీ అదే కావాలి. నేను ఎలా బతకాలనుకున్నా అందరూ అలాగే బతుకుతారు, బతకాలని అనుకుంటారు. కాబట్టి జ్ఞానంతో ఇది ఆలోచించినప్పుడు ఇది పెద్ద విషయం ఏముంది ఇక్కడ స్వార్థం కాసేపు పక్కన పెట్టి జ్ఞానాన్ని ఉపయోగించు. అందరూ నాలాంటి వాళ్లే, అది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఉపయోగించమని చెప్పేదే ఆధ్యాత్మికత. అందుకే ఆధ్యాత్మికత ఎప్పుడు జ్ఞానస్వరూపంగానే ఉంటుంది. అది అలా తప్ప ఇంకోలా ఆధ్యాత్మికత కుదరదు. ఆధ్యాత్మికతని మీరు మెటీరియలైజ్ చేసి భౌతికం చేస్తే అది మతమైంది, అది మార్గమైంది, అది విధానమైంది, అది ప్రార్థనాలయమైంది. ఆ ప్రార్థనాలయంలో పెట్టినటువంటి ప్రతిమ మనం పెట్టింది అయింది, ప్రార్థనాలయం మనం కట్టింది అయింది, మతం మనం ఏర్పాటు చేసింది అయింది, ఆచార సాంప్రదాయ విధానాలు పద్ధతులు మతాలు మత గ్రంథాలన్నీ మనం రచించుకున్నవే అయినాయి, మనుషులు చేసింది అయింది. అదంతా అయితే అది తప్పు కాదు. జ్ఞాన వినియోగం వరకు మనిషి ఎదగాలి. విచక్షణా జ్ఞానాన్ని వినియోగించుకునే స్థాయికి పసిబిడ్డగా ఉన్న మనిషి ఎదగాలి అంటే అక్కడి నుంచే తీసుకురావాలి, ఆ బొమ్మల దగ్గర నుంచే తీసుకురావాలి, ఆ బొమ్మల ఏర్పాటు నుంచే రావాలి. కాబట్టి విచక్షణా జ్ఞానాన్ని పెంచుకోవటం జ్ఞాన ఎదుగుదలే నిజమైన ఆధ్యాత్మికత. భౌతికత అంతా మీరు ఏం చేసినా ఇంకా జ్ఞాన ఎదుగుదలకు తోడ్పడేటువంటివి భౌతికమైనటువంటి మతాలు, మార్గాలు, విధానాలు, ప్రార్థనాలయాలు, పద్ధతులన్నీ. జ్ఞాన ఎదుగుదల, ఈ జ్ఞానానికి అడ్డం పడి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే జ్ఞానం అనేది ఏంటి, ఎలా ఉంటుంది జ్ఞానం అనేది? జ్ఞానం అనేది ఎలా ఉంటుంది అంటే అది భావపరమైనది, ఊహాపరమైనది, దానికి ఆకృతి లేదు, అది శక్తి స్వరూపం.
శక్తి రూపంలో ఉంటుంది, భావ రూపంలో ఉంటుంది, ఊహ రూపంలో ఉంటుంది, పదార్థం కాదు. శరీరంలో కాళ్ళు చేతులు ముక్కు కన్నులాగా పదార్థంలా ఉండదు. అది ప్రపంచంలో ఏ పదార్థంలానే ఉండదు. కానీ శరీరంలో ఆ జ్ఞానం మనకు తెలుస్తుంది ఉన్నది అని. ఇప్పుడు మన భావాలు, మన ఆలోచనలు జ్ఞాన రూపంలోనే ఉన్నాయి. జ్ఞానం భావాల రూపంలో, ఆలోచన రూపంలోనే ఉంది. ఆలోచనలు భావాలు ఏ రూపంలో ఉన్నాయి ఎతికి చూడండి, శక్తి రూపంలో ఉన్నాయి. అందుకే మీకు పదార్థ రూపం కాదు, అందుకే అవి కనపడవు. ఎలా ఉన్నదో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎంత ఉందో తెలియదు. ఆ జ్ఞాన ఎదుగుదలకి ప్రయత్నించినప్పుడు, జ్ఞాన ఎదుగుదల సంపూర్ణత్వంగా వచ్చినప్పుడు మాత్రమే మనకి ఆ మోక్ష స్థితి, ఆత్మసాక్షాత్కారం అనేటువంటి ఆఖరి చదువు వరకు వెళ్ళిపోయినప్పుడు మాత్రమే, దాన్ని అభ్యసించినప్పుడు మాత్రమే, ఆ సాధనలో పరిపక్వత వచ్చినప్పుడు మాత్రమే మనకి తెలిసింది రూఢిగా తెలిసినట్టుగా అయిపోద్ది. మళ్ళీ మర్చిపోయినట్టుగా మామూలు స్థితుల్లోకి వచ్చేసి మామూలుగా బతికేసినట్టుగా అవ్వదు. అలా జీవన్ముక్తులు అలా అవ్వలేదు. చూడండి, మీరు గమనించండి. మనం విన్నాం కానీ దాన్ని ఆచరించాల. సంపూర్ణత్వానికి రావటం అంటే ఏమిటి అంటే శరీర భావనకు సంబంధించిన విషయాలన్నీ మన అదుపులోకి వచ్చేయటం. అంటే నేను శరీర సంబంధిత కోరికలు ఇప్పుడు డబ్బు అవసరం, నాకు సరిపోవట్లేదు ఇంట్లో, దాన్ని నా ప్రయత్నంలో ధర్మంగా మంచిగా ప్రయత్నించి సర్దుకుంటాను తప్ప, సర్దుకోవటం అంటే ఏంటి, సర్దుకోవటంలో తృప్తి పడతాను, అసంతృప్తి ఉండదు. అలా సంపూర్ణమైన సంతృప్తితో జీవిస్తాను తప్ప పొరపాటును కూడా డబ్బు కోసం తప్పు చేయను, అసత్యం అన్న అసలు ఆలోచన కూడా పుట్టదు నాకు. ఆ సాధన మీరు ఇక్కడ శరీరంతో చేస్తేనే జ్ఞానంలో స్థిరపడుతుంది. అది ఇప్పుడు శరీరంతో మీరు ధనం కోసం తప్పులు చేయకుండా ఉండడం అనే దాన్ని భరించడం నేర్చుకోవాలి, ఓర్పు నేర్చుకోవాలి, సాధన చేయడం నేర్చుకోవాలి. అది స్థిరపడి శరీరానికి అలవాటు అయిపోద్ది. అవే సాధనలు అంటే అవి, అంతే తప్ప వినటాలు కాదు. అన్నీ వినేసి ఇప్పుడు డబ్బు కోసమే కొంచెం అబద్ధం ఆడితే డబ్బు వచ్చేస్తుంది, కొంచెం మోసం చేస్తే డబ్బు వచ్చేస్తుంది, కొంచెం ప్రయత్నిస్తే డబ్బు వచ్చేస్తుంది, ఏముందలేండి చిన్న అబద్ధాలు పెద్ద విషయాల. అశ్వత్థామాత కుంజరహ అని ధర్మరాజు అంతటోడే అన్నాడు. మనమెంత అని మనకు మనమే చెప్పుకునేవన్నీ కూడా మన జ్ఞానాభివృద్ధికి ఆటంకాలు. సాధన అంటే నువ్వు ఏ సత్యాన్ని జ్ఞాన రూపంలో, బోధ రూపంలో, గ్రంథ రూపంలో, దైవ రూపంలో, గురువు రూపంలో, మాతాజీ రూపంలో, మత రూపంలో ఏ సత్యాన్ని, ఏ మంచిని, ఏ ధర్మాన్ని తెలుసుకున్నావో దాన్ని శరీరంతో ఆచరించే ప్రయత్నం చేయాలి. శరీరం ఎప్పుడు ఆచరణ అంటే అక్కడేంటి ధనపరమైన విషయాలు ఫస్ట్ ఎక్కడ పొరపాటు చేయకుండా దాన్ని సర్దుకుంటూ అలవాటు చేసుకో. ఇప్పుడు బాధగా ఉండొచ్చు, కొంచెం దుఃఖంగా ఉండొచ్చు, దానికి పాత అలవాట్ల ప్రకారం శరీరానికి నచ్చకపోవచ్చు, లేదు మళ్ళీ మనం మోసం చేసి అన్ని పొంది అనుభవించాలని శరీరం చెబుతూ ఉండొచ్చు, అనిపించవచ్చు. అయినా సరే నువ్వు ధర్మనిష్టలో నిలబడి ఇబ్బందిని ఎదుర్కొంటూ, అంటే నీకు నువ్వే అంతర్యుద్ధం, నీలో నీకు జరుగుతున్న యుద్ధం, అది అలాగే సాగాలి, తప్పు మాత్రం చేయకూడదు. అలా కొంతకాలానికి నీకు అది సహజ అలవాటు అయిపోద్ది. ఇక ధన విషయాలలో నువ్వు జయించేసావు, నువ్వు ఎటువంటి తప్పు ఎప్పటికీ చేయవు, సంపూర్ణ సంతృప్తితో ఉన్నదంతా హాయిగా జీవిస్తావు. అలాగా మళ్ళీ ఏమున్నాయి మనకి పంచేంద్రియ కోరికలు. పంచేంద్రియ కోరికల్లో ఏటిలోను అంటే నెక్స్ట్ కామ కోరికలు, శారీరక కోరికలు. ఇప్పుడు ధనం ఎప్పుడు అదుపోయిందో మిగిలినటువంటి పంచేంద్రియాలు అదుపోతాయి. నెక్స్ట్ కామ కోరికలు. కామ కోరికల భావం కలుగుతుంది. పొరపాటును కూడా తప్పు చేయనండి ఏంటి, దేశ కాల పరిస్థితుల ధర్మాలను పాటించుకుంటూ వెళ్తాను. నేను ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాను, ఆ వ్యక్తితోనే ఉండాలనేది కదా వివాహ వ్యవస్థ, ఏ మతం లేదా, ఇంకంతే ఆ వ్యక్తితోనే ఉంటాను. ఇంకా నేనేదో సిద్ధాంతాలు రాద్ధాంతాలు నాకు నేనే చెప్పుకొని నేను చేసేవన్నీ తప్పులే. అందుకని ముందు ఎదుర్కోండి. కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కొంచెం బాధగా అనిపించవచ్చు, కొంచెం కష్టంగా అనిపించవచ్చు, మీకు ఏమైనా అనిపించనివ్వండి. అనిపిస్తే అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ తప్పు మాత్రం చేయకండి. అంటే ధనం కోసం కానీ, కీర్తి ప్రతిష్టల కోసం కానీ, లేదా శారీరక కోరికల కోసం కానీ, ఏ ప్రాపంచిక అవసరాల కోసం కానీ అనారోగ్యాలు వచ్చినా, ఆరోగ్యాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా శరీరంతో కొద్ది కొద్దిగా ధర్మాచరణ మాత్రమే చేయండి. అలానే ఇప్పుడు మిమ్మల్ని చూపించుకోవద్దు, డాక్టర్లకి మానేయండి మందులు, ఈ మతాలు రక్షిస్తే దేవుళ్ళు రక్షిస్తారు, గురువులు రక్షిస్తారు, ఏం చెప్పట్లా. ధన సంపాదన చేసుకోవద్దు, అన్ని మీకు దేవుళ్ళు తెచ్చి ఇంట్లో మూటలేస్తారని అస్సలు చెప్పట్లా.
మీ ప్రయత్నాలు మీరే చేసుకోండి, కానీ ధర్మంగా మంచిగా. అది ఇప్పుడు మనం అనుకున్న హఠాత్తుగా మారలేం. కొద్ది కొద్దిగా మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని శరీరంతో ప్రయత్నించండి. అందుకే శరీరం ప్రయత్న శరీరం. ఇది ఈ ప్రయత్న శరీరంలో మీకు ఏ ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, సామాజిక ఇబ్బందులు వచ్చినా, కుటుంబక ఇబ్బందులు వచ్చినా, మానసిక ఇబ్బందులు వచ్చినా, శారీరక ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని ధర్మంగా మంచిగా మాత్రమే ఎదుర్కోవాలి. ఎటువంటి కోరికలు కలిగినా ధర్మంగా మంచిగా మాత్రమే తీర్చుకోవాలి అనే ప్రయత్నాన్ని మీరు శరీరంతో చేసిన రోజున మీరు తెలుసుకున్న జ్ఞానం శరీరంలోకి ఇంకుతుంది. దీనికి సంవత్సరాలు పట్టొచ్చు. అసలు ఈ జన్మ సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని మీరు శరీరంతో ఆచరించుకొని మార్చుకొని చేయటం అనేది మీ చేతిలో ఉన్న సాధన. అది ఇంకోళ్ళు ఎవరు చేయలేరు కదా. అందుకే ఆ సాధనలో నాకు పరిపక్వత రాలేదు గనుక, నేను పరిపూర్ణుని కాలేదు గనుక, నాలో ఉన్న అసక్తతలు, అసమర్థతలు, బలహీనతలు, తప్పులు, చెడులు అన్నీ నాకు తెలుసు గనుక నేను సామాన్యుడిని అని ఖచ్చితంగా చెబుతున్నా. నేను చాలా సామాన్యుడిని అని చెప్పే కారణమే అది. ఎందుకని నా శరీరానికి అది సంపూర్ణంగా అలవాటు అవ్వాల. అక్కడే మనకి మహాత్ములు కొన్ని కథలు అందించారు. ఒక సత్యహరిశ్చంద్రుడు ఆడిన మాట కోసం, అంటే నేను ఒక మాట ఇచ్చాడు విశ్వామిత్రుడికి, అయ్యా ఇంత ధనం ఇస్తాను అని. ఆ మాట కోసం విశ్వామిత్రుడు నువ్వు ఎంత ఇచ్చినా ఆయన తృప్తి పట్ల, ఆయన తృప్తి పడే అంత ధనాన్ని ఇస్తానన్నాడు. ఎంత ఇచ్చినా ఆయన తృప్తి పడతల రాజ్యం వదిలేశాడు. భార్యాపిల్లల్ని ఆ రోజుల్లో పని మనుషులను కొనుక్కునేవాళ్ళు పని మనుషులుగా అమ్మేశాడు. ఆ ధనం ఇచ్చేశాడు. అయినా ఆయన ఒప్పుకోట్లా. చక్రవర్తి సత్యహరిశ్చంద్రుడు అంటే మొత్తం అప్పుడు ఉన్నటువంటి భూగోళాన్ని పరిపాలిస్తుంది ఆయనే. అంతటి వాడు తన సొంత భార్యాపిల్లల్ని పని మనుషులుగా అమ్మేశాడు. అంటే ఏంటి? సత్యనిష్ట. అంటే సత్యనిష్ట అంటే గొప్పది కాదు, ఆయనకి అలవాటు ఉంది. సత్యాన్ని తప్పకుండా ఉండడం అలవాటు ఉంది. ఏ వస్తాయి ప్రాపంచిక పరిస్థితులు, అందుకని సత్యాన్ని తప్పేస్తేట. సత్యం తప్పితే కర్మ సిద్ధాంతం పనిచేయదు. ఇంతకీ సత్యహరిశ్చంద్రుడు గొప్పవాడు కాదు, తెలియగలవాడు. ఎందుకనంటే ఆయనకి సత్యం తెలుసు. సత్యాన్ని తప్పితే కర్మ సిద్ధాంతం వచ్చి మీద పడుతుంది. అధర్మం చేస్తే కర్మ సిద్ధాంతం ఊరుకోదు. అది మననే చరణాకోలు పెట్టి వాతలు తేలేలా కొడుతుంది. మళ్ళీ మన కర్మను అనుభవించాల్సిందే అనేటువంటి సృష్టి యొక్క పద్ధతి, విధానం, రహస్యం ఆయనకి తెలుసు. అదే కర్మ సిద్ధాంతం. అందుకని ఆయన తన మాట ప్రకారం వెళ్ళిపోయాడు. నేను చెప్పాను, అన్నాను, ఓకే, దానికి ఎంత చేయాలో అంత చేస్తానని. ఆఖరికి ఒక శ్మశానంలో, ఆ శ్మశాన కాపరిగా, కాటి కాపరి అంటారు, పనిచేస్తూ ఆ వచ్చిన జీతాన్ని మళ్ళీ విశ్వామిత్రుల వారికి కడుతున్నాడు. ఇక ఆలోచించండి, అంత కష్టం, అసలు మనిషికి ఎంత కష్టాన్ని చూపించారు. అయినా నువ్వు దారి తప్పకూడదు, మంచిలోనే ఉండాలి అని. ఏంటి? కేవలం మాట కోసం. అంటే ఏంటి? మాట అయినా సరే నువ్వు అన్నప్పుడు అది కరెక్ట్గా ఉంటావు, నేర్చుకోమని మనకు చెప్పడానికి అంత ఎత్తులో చూపించారు. అసలు అంత కష్టాలు మనకు రానే రావు. మనకు ఆ రాజ్యాలు లేవు పోగొట్టుకోవడానికి, మన అడిగేవాడు ఉండడు. కానీ మనకే చేసిన బోధ ఇది. మళ్ళీ అందులో ఆయన ఎంతటి నిష్ణాతుడు అంటే సత్య దృష్టి ఎంత గలవాడు అంటే, ఆయన సొంత కొడుకు చచ్చిపోతే ఆ సొంత కొడుకుని తన భార్య తీసుకొచ్చి తన శ్మశానంలోనే కాల్చాలని, నా దగ్గర డబ్బు లేదయ్యా కొంచెం కాల్చిపెట్టని ప్రార్థిస్తే, అమ్మాయి శ్మశానానికి నేను యజమానిని కాదు, ఇక్కడ ఉద్యోగిని, నాకు స్వతంత్రంగా నిర్ణయించే హక్కు లేదు, నాకు నా యజమాని చెప్పింది ఇక్కడ శవాలు కాల్చుకోవాలంటే కొంత డబ్బు చెల్లించాలి, సొంకము అంటారు, ఆ డబ్బు కట్టాలి, అది కట్టి నీ కుమారుడు శవాన్ని కాల్చుకోమన్నాడు. అది తన సొంత కుమారుడు అని తెలుసుకోవడం, తన సొంత భార్య అని తెలుసుకోవడం. ఎందుకంటే ధర్మం, అది ధర్మం తప్పనన్నాడు. ఇది సత్యహరిశ్చంద్రుడు కాదు, మన కోసం చెప్పారు. నాయన అంతెత్తులో కష్టాలు వచ్చినా ధర్మం తప్పకుండా ఉండవచ్చు, ధర్మాన్నే ఆచరించవచ్చు. ఆచరిస్తే ఏం జరిగింది? ఏమీ జరగలేదు. అసలు అదంతా ఊరుకునే పరీక్ష అన్నాడు. విశ్వామిత్రుడు వచ్చాడు, అక్కడికి పరుగున వచ్చాడు. ఏమవలా నాయన, ఊరుకునే నీకు చిన్న పరీక్ష పెట్టాము, మాట తప్పుతావా తప్పవా అని. ఆడిన మాట తప్పడం హరిశ్చంద్రుడు, ఆయనకి అంతా తెలుసు, సత్యవంతుడు అంటున్నారు. అందుకని ఊరుకునే పరీక్ష పెట్టామయ్యా బాబు, నీ రాజ్యం నాకెందుకు, ఈ కష్టాలు ఈ బాధలు కావాలని పెట్టినవి కాదు, నువ్వు నిలబడతావా లేదా అని. ఇదిగో నీ రాజ్యం తీసేసుకో, అసలు నీ కుమారుడు చనిపోలేదు, ఊరికనే నీకు భ్రమ కల్పించాం, ఇదిగో నీ కుమారుడనే, కుమారుడిని లేపి ఆయనకి ఇచ్చి
చక్కగా ఆయన రాజ్యం ఇచ్చేసి ఆయన భార్యకి పొగిడి ఆయనకి నమస్కారాలు చేసి స్టేట్మెంట్ ఇచ్చారు, సత్యహరిశ్చంద్రుడిని మించినటువంటి వాడు ఇంతవరకు ప్రపంచంలో చూడలేదు అని. అందుకే ఆయన కథ ఇవాళ కూడా మనం చెప్పుకుంటున్నాం. అలాగే మన జీవితంలో మనం తప్పులు చేయడానికి వచ్చిన పరిస్థితులన్నీ కూడా మనం ధర్మంగా మనని ఉండనివ్వకుండా అజ్ఞానంలోకి, భ్రమలోకి, మాయలోకి, మిథ్యలోకి నెట్టివేయబడుతున్నటువంటి మన శారీరక పరిమిత భావన, అజ్ఞాన భావనలో, ఆ విశ్వామిత్రుడు ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి అజ్ఞానం మన పరీక్షలు పెడుతుంది అంతే. ఆ విశ్వామిత్రుడే మన జ్ఞానంలో మళ్ళీ పైకి తీసుకెళ్తాడు. అది మనలోనే ఉన్న శక్తి. కాబట్టి నువ్వు శరీరానికి లోబడిపోయి తప్పులు చేస్తావా, శరీరాన్ని అదుపులో పెట్టుకొని శరీరానికి కావలసినవి అందిస్తూ ధర్మంగా వెళ్తావా? ఇది నీ చేతిలోనే ఉంది. కాదు నేను తప్పులు చేస్తాను అన్నావు అనుకో, అయినా నువ్వు పొందేది ఏం లేదు. శరీరం మళ్ళీ ఆ తప్పుకు సంబంధించిన కర్మ సిద్ధాంతపు కర్మలను అనుభవించవలసిందే. అప్పుడు నువ్వు శరీర భావంలో బాగా ఇరుక్కుపోయి నీలో ఉన్న జ్ఞాన భావాన్ని పోగొట్టుకుంటావు. కాదు నేను తప్పులు చేయనండి, శరీరాన్ని అదుపు చేస్తాను అంటే అప్పుడు నువ్వు శరీరాన్ని అదుపు చేయడానికి జ్ఞానభావాన్ని పెంచుకుంటావు. శరీరం అదుపు అయితే జ్ఞానభావం పెరుగుతూ ఉంటుంది, శరీర భావం పెరుగుతూ ఉంటే జ్ఞానభావం తగ్గుతూ ఉంటుంది. ఈ రెండు నీ చేతిలోనే ఉన్నాయి. అత్యున్నత జ్ఞానభావమే ఆత్మశక్తి, మోక్షము. శరీరం నాశనం అయిపోద్ది, శిథిలమైపోద్ది. నువ్వు ఎంత శరీర భావంలో బతికినా ఆఖరికి శరీరం చనిపోతుంది. అందుకని శరీరం ఉండగా శరీరంతో తెలుసుకున్న జ్ఞానాన్ని శరీరంతో ఆచరించాలి. ఆచరించడం అంటే ఏంటి? ధర్మంగా ఉండడం, మంచిగా ఉండడం. అందుకే రోజు ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని చెబుతూ ఉంటాం. అలా ఉంటే చాలు, జ్ఞానం ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఎందుకని? ధర్మాచరణ, మంచిగా జీవించటం అనేది జ్ఞానంతో శరీరాన్ని అదుపు చేస్తుంటేనే కుదురుతుంది. అప్పుడు విచక్షణ జ్ఞానం నీ శరీరాన్ని అదుపు చేస్తుంది. తప్పు, ఇది రైటు, చేయకు, చేయబాక అని, ఇది చెయ్యి, ఇది చేయకు అని. అప్పుడు జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరుగుతున్నందుకు చదువు పెరుగుద్ది, విద్య పెరుగుద్ది, విజ్ఞానం పెరుగుద్ది. పెరిగి 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 మోక్షం వరకు వెళ్ళిపోతావు. అప్పుడు మాత్రమే నీకు విన్నది, నాకు అర్థమైంది, స్థిరంగా నాలో ఉండిపోద్ది. ఎందుకంటే శరీరములో కూడా ఇంకిపోయింది అది. ఇప్పుడు శరీర భావాలు వేరు, ఇంద్రియ భావాలు వేరు, శరీరంతో జీవన విధానం వేరు, మనం వింటున్న ఆధ్యాత్మికత వేరు. కేవలం జ్ఞాన రూపంలో ఉందంతే. అది శరీరంతో దాన్ని ఆచరింపజేయట్లా. శరీరంతో ఆచరింపజేసేదంతా వేరుగా ఉంది. పరిమిత భావం ఉంది. పరిమిత భావంలో మనకు కావలసినటువంటి వ్యవహారాలు ప్రాపంచికతలో కొట్టుకుపోతున్నాం. అందుకని ఆ భావం నాలో ఎందుకు నిలబడటం లేదు? తెలిసినట్టే ఉండి తెలియనట్టుగా తప్పించుకుపోతుంది, దొరికినట్టే ఉండి చేజారిపోయినట్టుగా ఉంటుంది, అర్థమైనట్టే ఉండి కానీ ఆచరించలేకపోయినట్టుగా ఉంటుంది అంటే ఆ స్థితి అది. దాన్ని శరీరంతో ఆచరిస్తేనే పట్టు దొరుకుద్ది, లేకపోతే దొరకదు. లేకపోతే ఏముంది, అందరూ వినేసి పుస్తకాలు చదివేసి, అందరూ వినేసి చెప్పినవన్నీ వినేసి మేము మోక్షంలోకి వెళ్ళిపోయాం అనుకుంటారు. అందరూ కాదు, శరీరంతో దాన్ని ఇప్పుడు ఆచరించడానికి 100 సంవత్సరాల జీవితం. అంటే ఇది ఎలాంటిదంటే, ఒక బట్టని, ఒక పొడి బట్టని చక్కగా ఒక బకెట్ నిండా నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ముంచామనుకోండి, కాసేపు ఉంచామనుకోండి, అప్పుడు అదేమైంది? తడి బట్ట అయిపోయింది. బట్టలో నీరు ఇంకిపోయింది. మీరు ఎంత పిండేసినా ఆ బట్టలో తడి పోదు, తడి అలాగే ఉంటుంది. బట్ట నీరు కలిసిపోయింది. ఇప్పుడు వేరు చేయటం కుదరదు. ఆరబెట్టచ్చు కానీ అది తెలివిగా మాట్లాడకండి, అది ఊరుకునే ఊహాత్మకంగా పోలికి చెప్పాను అంతే. తడి బట్టకి ఎలా అయితే నీరు అంటుకుపోయిందో, ఇప్పుడు రంగులు వేసేవాళ్ళు, బట్టలకు రంగులు వేసేవాళ్ళు రంగు నీళ్ళల్లో ముంచుతారు. ఆ రంగు బట్టకు పెట్టేస్తుంది. ఇంకా బట్ట చిరిగిపోవాల్సిందే తప్ప రంగు పోదు. కొన్ని రంగుల ఉదాహరణ తీసుకొని మనం వాడుకునే బట్టలన్నీ అయ్యాయి, డిజైన్స్ అన్నీ అయ్యాయి. మొత్తం ముందు తయారయ్యేదంతా వైట్ క్లాతే, దాని మీద ఈ డిజైన్లు పడతా ఉంటాయి, రంగులు పడతా ఉంటాయి. ఇంకా అవి పోవు, బట్టలు చిరిగిపోయినా అవి పోవు. అంటే బట్ట, ఆ రంగు డిజైన్ రెండు ఏకమైపోయినాయి. అలా శరీరములో సత్యము ఏకమైపోవాలి, జ్ఞానం ఏకమైపోవాలి. దాన్ని మోక్షము అంటారు. అలా ఏకమైపోద్ది. అది ఎప్పుడు నువ్వు ఆచరించినప్పుడు, అప్పుడు నాకు అది సంపూర్ణంగా చేజారిపోకుండా నాలోనే ఉన్నట్టు, నేనే అదైనట్టు నాకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అది మనకు భిన్నంగా జ్ఞాన రూపంలో అర్థమైనట్టుగా ఉందంతే. మనలో ఉన్న స్థితులు తెలుసుకుంటే ఇది చక్కగా అర్థమైపోద్ది. ఒకటి శారీరక స్థితి, 2 మానసిక స్థితి, 3వది ప్రాణశక్తి స్థితి. ప్రాణశక్తి స్థితి అనంత తత్వం, ఆకాశతత్వం అంతే. అనంతం, సర్వవ్యాపకం. అందుకే మనలో ప్రాణశక్తి మనకు ఎలా ఉందో కూడా తెలియదు. ఏమి లేదు, ప్రాణశక్తి ఆకాశశక్తి ఒకటే.
దాని ప్రాణానొచ్చు, ఆత్మ అనొచ్చు, ఆకాశానొచ్చు, ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు. ఇది పేర్ల గందరగోళం కాదు, విషయాన్ని అర్థం చేసుకోండి. అది ఆకాశతత్వం. మనలో ఉన్న మనసు, శరీరముతో ప్రపంచంలో మనం అనుభవించిన విషయాలు ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. అసలు శరీరం ఎలా కదులుతుంది? ప్రాణశక్తితోనే కదులుతుంది, లేకపోతే కదలలేదు. బయట ఉన్నటువంటి వాటిని అన్నిటినీ ఎలా అనుభవించి అనుభవాలను గుర్తుపెట్టుకుంటుంది? ప్రాణశక్తితోనే అనుభవిస్తుంది, ప్రాణశక్తితోనే కదులుతుంది, ప్రాణశక్తిలోనే గుర్తుపెట్టుకుంటుంది. అలా గుర్తుపెట్టుకున్నది మనసు అయింది. అంటే ఇప్పుడు మనసులో ఏంటి? మనసు ప్రాణశక్తి ప్లస్ అనుభవాలు. అందుకని మనసు యొక్క పరిమితి ఇంత అని చెప్పడానికి లేదు. మనసు అపరిమితంగా అనంతంగా ఉంటుంది. ఎందుకంటే అది ప్రాణశక్తి. ప్రాణశక్తి లక్షణం అపరిమిత, అనంతం. కానీ మనసులోంచి పుట్టే భావాలు, ఆలోచనలు అవి పరిమితం. మీరు చూసుకోండి, అంటే అపరిమితమైన మనసులో పరిమితమైన భావాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే అనంతత్వంలో పరిమితత్వం ఊడిపోయి ఉంటుంది. అది మన మనసు స్థితి. ఒక అనంతత్వం అయినటువంటి సర్వవ్యాపక స్థితిలో, అంటే కదలని స్థితిలో, ఒక చలించని స్థితిలో ఆలోచనలు చలిస్తూ ఉంటాయి. అది కదులుతూ కదలకుండా ఉంటుంది. అది మనోస్థితి. సృష్టి ఇలాగే ఉంది, మొత్తం అంతా ఇలాగే ఉంది. అదంతా మన మనోస్థితిని గమనిస్తే అర్థమైపోద్ది. రహస్యం అంతా మన మనసులో ఉంది. మనసు ప్రాణశక్తి, కానీ దానిలో ఉన్న విషయాలు ప్రాపంచికం, పరిమితాలు. విషయాలు కదులుతూ ఉంటాయి. విషయాలకు కదలగలిగిన శక్తి ఉందంటే లేదు. అది ప్రాణశక్తినే వాడుకుంటున్నాయి విషయాలు. అందుకని ఆలోచనలుగా కదులుతుంది ప్రాణశక్తే, కానీ ఆలోచనలో ఉన్న భావం ప్రాణశక్తి కాదు. ప్రాణశక్తికి భావం లేదు. ఈ రెండింటినీ అర్థం చేసుకోవాలి. అందుకని మనస్సుకు పరిమితి లేదు, అనంతం, సర్వవ్యాపకం. దాని స్పీడ్ కానీ లిమిట్ కానీ లేదు. కానీ దానిలో ఉన్న విషయాలన్నింటికి, ఆలోచనలన్నింటికి, భావాలన్నింటికి, జ్ఞాపకాలన్నింటికి, దృశ్యాలన్నింటికి, శబ్దాలన్నింటికి, అన్నింటికి పరిమితి ఉంది. అంటే పరిమితిని, అపరిమితి తనలో ఉంచుకున్న స్థితే మనసు. అదే సృష్టి. సృష్టి అంతా మనసే, సృష్టి అంతా మనోలోకమే. అందుకే దేవుళ్ళైన, దేవతలైన, మతాలైన, మార్గాలైన, విధానాలైన, పద్ధతులైన ఒక మనిషి ఏం తీసుకుంటున్నా అది మనోలోకం అని చెబుతాను. జ్ఞానలోకంలో ఏమి ఉండదు, ఓన్లీ ఆకాశతత్వమే ఉంటుంది. అందుకని నీ అనుభవాలు, నీ అనుభూతులు, నీకు సంబంధించి నువ్వు దేవుళ్ళ పరంగా చెప్పు, మనుషుల పరంగా చెప్పు, సృష్టి పరంగా చెప్పు, మహిమలు చెప్పు, మాయలు చెప్పు, అద్భుతాలు చెప్పు, అన్నీ మనోలోకమే. అవన్నీ పరిమితాలు అంతే. మన మనసు అంటే మనం 3 స్థితుల్లో ఉన్నాం. ఒకటి సంపూర్ణమైన ఘనత్వపు శరీర స్థితి, 2 మనోస్థితి, 3 ప్రాణశక్తి స్థితి. మనోస్థితి ప్రాణశక్తి స్థితి, ఘనత్వపు శరీర స్థితి కలిసినటువంటి సంయోగ స్థితి. అందులో ప్రాణశక్తి యొక్క అనంతత్వము ఉంది, శరీర ప్రపంచతత్వానికి సంబంధించిన పరిమితత్వము ఉంది. అనంతత్వము పరిమితత్వము కలిసిన తత్వం మనస్తత్వం. ఇందులో నువ్వు అనంతత్వం వైపు ప్రయాణిస్తే నీకు అనంతత్వం అర్థం అవుద్ది. పరిమితత్వం వైపు ప్రయాణిస్తే శరీర భావాలు, ప్రాపంచిక భావాల్లోకి వెళ్ళిపోతావు. కాబట్టి ప్రాపంచిక శరీర భావాలలోంచి ఆల్రెడీ అలాగే ఉపయోగించుకుంటున్న మనసుని అనంతత్వంలోకి తీసుకెళ్లడమే ఆధ్యాత్మిక ప్రయాణం. అలా తీసుకెళ్ళాలి అంటే నువ్వు అది జ్ఞానం మాటలతో వింటాం కాదు, శరీరాన్ని అటు నడిపించుకుంటూ వెళ్ళాలి. శరీరంతో దాన్ని ఆచరించాలి. అదే మంచి, అదే ధర్మము, అదే సాధన. అందులో కల్పనలు, ఇంకా అసలు కల్పనలతో పనే లేదు. పరిమిత భావనలో నేను నాకు అదే తప్పులు చేస్తాం. తప్పులు చేయకుండా ఉంటే అపరిమిత భావనకి వెళ్ళిపోయినట్టే. తప్పులు చేయకుండా ఉంటే అపరిమిత భావన అంతే, జ్ఞానంలో ఉన్నట్టే. చెడు చేయకుండా ఉంటే జ్ఞానంలో ఉన్నట్టే. ఎందుకని చెడు ఎప్పుడు చేస్తాం? శరీర భావంలో. అలాంటి శరీరం ఉంది, నిజంగా తినాలి, తాగాలి, అన్నీ చేయాలి. కాబట్టి ధర్మంగా చేయి, మంచిగా చేయి. చెడుగా చేస్తున్నావు అంటే అర్థం ఏంటి అంటే నీకు నువ్వు పాడు చేసుకుంటున్నావు అని అర్థం. చెడుగా చేసే ఎవరైనా సరే పాడు చేసుకోవటం ఏం లేదు, శరీర భావన పెంచుకుంటున్నారు, జ్ఞాన భావన చంపేసుకుంటున్నారు. మంచిగా బతికి ధర్మంగా బతికే అందరూ కూడా జ్ఞాన భావన పెంచుకుంటున్నారు, శరీర భావన తగ్గించుకుంటున్నారు. కాబట్టి ఈ 3 స్థితులను తెలుసుకోండి: ప్రాణశక్తి, మనసు, శరీరము. తెలుసుకొని జాగ్రత్తగా, శరీర స్థితి మనకు అనుభవమే, మనోస్థితిని శరీర పరంగా కాకుండా అందులో ఉన్న ప్రాణశక్తి తత్వాన్ని కూడా గుర్తించండి. మనసు అపరిమితం, మనసు అనంతం, మనోవేగం స్మరణ మాత్రం. దాని లక్షణాలను గమనిస్తే మీకు అనంత ఆత్మతత్వం అర్థమైపోద్ది. అది శరీరానికి
సరిపడినట్టుగా ఉండదు. అది అసలు శరీర సంబంధితంగా ఉండదు. అది దాన్ని గమనించి చూడండి ఒకసారి, మీకు అర్థమైపోద్ది. అది మనసు జాగ్రత్తగా మొత్తంగా మీరు గమనించగలిగితే ప్రాణశక్తి సంబంధితంగా ఉంటాయి దాని శక్తులు. కానీ దాంట్లో ఉన్న విషయాలు, ఆలోచనలు, భావాలు శరీర సంబంధితంగా ఉంటాయి. అందుకే అది మనం చేసుకున్న సృష్టి అని చెబుతున్న, ఎవరి మనసు వాళ్ళు చేసుకున్న సృష్టి. అందుకని మీ సృష్టిని మీరు పట్టుకొని గమనించి అందులో ధర్మంగా జీవించగలిగితే, ఉన్న సృష్టిలో ఉన్నదాన్ని ఉన్నట్టు గ్రహించి జీవించి మీరు సృష్టికి ఆధారమైనటువంటి ఉన్న శక్తిని ఉన్నట్టుగా తెలుసుకోగలుగుతారు. అది చదువు మాత్రమే, సంపూర్ణ చదువు. నర్సరీ నుంచి మోక్షం వరకు, అంటే ఆ శక్తిని నేనే అని తెలుసుకునే వరకు సాగే చదువు. నర్సరీ అంటే ఏంటి? నేను ఈ శరీరం అనే భావం నర్సరీలో స్టార్ట్ అయింది. చదువుకునేవాళ్ళు నేను ఈ శరీరం అనే భావం నుంచి ఆ భావం అలాగే ఉంచుకొని, అదేమో అబద్ధం కాదు, కానీ అక్కడి నుంచి చదువుకుంటూ నేను అనంత ఆత్మశక్తిని కూడా, ఈ శరీరాలన్నీ అనంత ఆత్మశక్తిలోనే ఉన్నాయి, అది నా ప్రాణశక్తి అనేటువంటి నా స్వస్వరూపాన్ని నేను తెలుసుకుంటా అంతే. అంటే బొమ్మతో మొదలయ్యాను, శరీరం అనే బొమ్మతో మొదలయ్యాను, శక్తి అనేటువంటి అనంతత్వంతో ముగిశాను. అది నా అనంతత్వం, అదే మోక్షం, అదే ఆత్మసాక్షాత్కారం. ఈ మంచిని శరీరంతో ఆచరించినప్పుడు మాత్రమే ఈ తెలుసుకున్న జ్ఞానం మనలో ఇమిడినట్టుగా ఉంటది. ఒక పొడి బట్టని నీటిలో ముంచినప్పుడు తడిబట్ట అయినట్టుగా మీ శరీరం మొత్తాన్ని జ్ఞానంలో ముంచుతూ ఉండాలి రోజు మీరు. అందుకే జీవితంలో అవసరాలు, కోరికలు ఇవన్నీ పెట్టబడింది. ఇటువంటి శరీరం ఇవ్వబడింది, ఇంద్రియాలు ఇవ్వబడింది, ప్రయత్నించేలా పెట్టబడింది. తప్పక ప్రయత్నించకుండా జీవితం గడవనట్టు పెట్టబడిన కారణం ఏంటంటే, ఈ ప్రయత్నంలో నువ్వు జ్ఞానాన్ని ఉపయోగిస్తావు, ధర్మంగా జీవిస్తావు, మంచిగా జీవిస్తావు, జ్ఞానాన్ని శరీరానికి అద్దుతావు. శరీరానికి జ్ఞాన అద్దకమే బట్టలకే అనేక డిజైన్లు అద్దినట్టు, రంగులు అద్దినట్టు శరీరానికి జ్ఞాన అద్దకమే మోక్షం. ఇంకా ట్రై చేయండి, అప్పుడు అదంతా మనలో స్థిరపడిపోయినట్టుగా ఉంటుంది. అర్థమైన వాళ్ళు చక్కగా ప్రయత్నించుకుంటూ ముందుకు సాగండి. ఏమి లేదు, జీవితంలో అర్థం అవడం అంటే మీరు ఏం గొప్పగా ఏదో చేసే అక్కర్లేదు. జీవితంలో చెడు చేయకుండా మంచిగా సాగండి. అబద్ధాలతో పని లేదు, అసత్యాలతో పని లేదు, మోసాలతో పని లేదు, అధర్మాలతో పని లేదు. మీ స్వీయ సంపాదనతో, మీ స్వీయ ప్రయత్నాలతో మీకున్న వనరులు, వసతులు సర్వము చక్కగా సౌఖ్యంగా ఆనందంగా అనుభవించండి. అనుభవించొద్దని ఎవరు చెప్పలేదు. హాయిగా అనుభవించండి. కుటుంబ జీవితం, సంసార జీవితం, పిల్లలు, వాత్సల్యం, పెంపకాలు అన్ని చక్కగా చేసుకోండి, ధర్మంగా మంచిగా. ఆటోమేటిక్గా మోక్షంలోకి ప్రయాణం సాగుతుంది. అంతే. అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు, నేను సామాన్యుడిని, బహుశా నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పి ఉండలేకపోవచ్చు, కాబట్టి నన్ను క్షమించి ఈ విషయాన్ని వదిలేయండి, ఈ వినబాకండి, ఇది మీ మార్గం కాదు. మీకు అర్థమవుతున్న విధానాలలో, మీకు తెలుస్తున్న విధానాలలో, మీరు నమ్మిన విధానాలలో, మీ మార్గంలో, మీ మతాలతో, మీ గురువులతో, మీ దేవుళ్ళతో హాయిగా మీ సాధనలతో సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.